20 టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ మనకు వచ్చినాయి. వాటిని మనం నాటుకున్నాం, అందరం కలిసి నాటినాం కదా. సో ఇప్పుడు మనం చెట్లు నాటుతూనే ఉన్నాం, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వాటి బాగా చదువుకొని మన నిత్య జీవితంలో వచ్చేటువంటి రకరకాల వ్యాధులకు వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో మనం నెక్స్ట్ మీకు చెప్తాము. CGR is a council for green revolution, mama. Green revolution. What is green? We are all wearing green today. Did you observe? Yes. Green makes us happy. Green brings us peace. And green is a symbolic color for plants. Yeah? మరి మొక్కలు అనేవి మీలాంటివే, పసిపిల్లలు లాంటివి, ఎలాంటి కల్మషం లేనటువంటివి. మరి ఏ హెల్దీ ప్లానెట్ ఈజ్ అవర్ హెల్దీ ఫ్యూచర్ అకార్డింగ్ టు CGR. నేను కొన్ని న్యూస్ లెటర్స్ చదవడం జరిగింది. And I am very much fortunate to be associated with you, CGR team. And our children are very lucky to be associated with your future activities, sir. Thanks again. And coming to medicinal plants, saplings, అవి మాకు ఇవ్వడం అనేది ఒక పెద్ద ట్రెజర్ లాగా మేము భావిస్తున్నాం. ఒక నిధి దొరికినంత సంతోషంగా ఉంది. మేడం చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఎస్టానిష్డ్. నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంత ఖర్చు పెట్టేసి మా పిల్లల చేతుల్లో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు, పిల్లలను నమ్మి ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి పిల్లలే ఆ మొక్కలను పెంచి వాటి యూజెస్ ఫ్యూచర్ తరాలకు పిల్లలే భారత వారధులు. కాబట్టి మీ ఎంపిక చాలా చక్కనైనదని నాకు అనిపిస్తుంది సార్. ఏదైనా మీడియం పిల్లల ద్వారా మొదలై అది చాలా ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతుందని నా యొక్క నమ్మకం. మీరు స్కూల్స్ని చూస్ చేసుకొని యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ YELP అనేది ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా స్కూల్ భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా చిల్డ్రన్ along with our teachers, science teachers, they are working very hard to nurture those plants. అవి వాటర్ లేకుండా ఎండిపోయినప్పుడు మేడం అయితే చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేస్తున్నారు. She treats plant saplings as her own children. I am proud to be working with our Nirmala madam once again. మెడిసినల్ ప్లాంట్స్ ప్లాంటేషన్ కానీ వైట్ వాషింగ్ కానీ షీ టేక్స్ కీన్ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్. మేడం గారు, బుచ్చిరెడ్డి సార్ గారు అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ కోఆపరేటెడ్ ఫర్ ప్లాంటింగ్ దోస్ సాప్లింగ్స్ సార్. అండ్ అగైన్ కమింగ్ టు నాగేష్ సార్, హార్వెస్టింగ్ పిట్ మొత్తం తనే డిగ్ చేసుకొని తనే ఫిల్ చేసుకొని చాలా చక్కని హార్వెస్టింగ్ పిట్ మాకు రెడీ చేసి ఇచ్చి సార్. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ ఫౌండ్ ఎ పౌండ్ ఓవర్ హియర్. అంత వాటర్ అంతా అట్లా స్టాకప్ అయి ఉండేది. జస్ట్ బికాస్ ఆఫ్ యూ దట్ హ్యాస్ సంకన్ అండ్ యూ హ్యావ్ హెల్ప్డ్ us రీఛార్జింగ్ ద వాటర్ ఆఫ్ అవర్ స్కూల్ టుడే అండ్ it will help us in our future. This is the future of India sitting here, a little future of India. And thanks for choosing our school sir. And మీరు ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా మా స్కూల్ని మొట్టమొదటగా జ్ఞాపకం ఉంచుకొని మాకు కూడా భాగస్వామ్యం కల్పించగలరని ప్రార్థిస్తూ, అండ్ ఐ రిక్వెస్ట్ మాధవరెడ్డి సార్ టు స్పీక్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ టుడేస్ ప్రోగ్రామ్ సార్. మామూలుగా తరగతి గదిలో ఓన్లీ టెక్స్చువల్ లెర్నింగ్ ఉంటుంది, కానీ ఓన్లీ టెక్స్చువల్ లెర్నింగ్తోని పిల్లవాడిని డెవలప్మెంట్ ఉండదు. కోటెక్స్చువల్ అండ్ కాంటెక్స్చువల్. కోటెక్స్చువల్ అంటే గ్రౌండ్లో ఆటలు ఆడడము, డ్యాన్సులు చేయడము, కల్చరల్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా కోటెక్స్చువల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. థర్డ్ వన్ ఈజ్ కాంటెక్స్చువల్ లెర్నింగ్. ఏదైనా ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఆ కాంటెక్స్ట్ సందర్భంగా పిల్లల మైండ్లో కొన్ని విషయాలు కూర్చోబెట్టాలనేది కాంటెక్స్చువల్ లెర్నింగ్ జరుగుతుంది. మన నాన్నమ్మ దగ్గర జరుగుతుంది, మన ఇంటి దగ్గర జరుగుతుంది, సమాజంలో జరుగుతుంది, ప్రకృతిలో జరుగుతుంది, ఉద్యమాలు జరిగినప్పుడు జరుగుతుంది. తర్వాత టీచర్ల యొక్క అనుభవాలని కూడా ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాల్ని జోడించి చెప్పడం అనేది బాగా కనెక్ట్ అవుతుంది. ఆ కాంటెక్స్చువల్ లెర్నింగే రియల్ లెర్నింగ్ యాక్చువల్గా. మిగతాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు, పరీక్షలు రాస్తారు, రాసిన తిన్నారి మర్చిపోతారు, అది జీవితానికి ఎక్కడ కనెక్ట్ కాదు. కానీ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈరోజు కాంటెక్స్చువల్ లెర్నింగ్ కోసం ముందుకి ఈ ప్రోగ్రాము విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఏం పెట్టింది? ఆ రింగ్లలో ఉన్నది ఏం పెట్టిండు?
మెడిసినల్ ప్లాంట్స్ పెట్టిండ్రు. ఒక్కొక్క మొక్క ఒకటి శరీరానికి విటమిన్స్ ఇస్తుంది, తర్వాత ఇంకొకటి దగ్గు జలుబుని పోగొడుతుంది, ఇంకోటి అందాన్ని అలోవెరా చూసుకుంటే అందం వస్తుంది. ఇట్లా రకరకాల నేచర్ చాలా మనకి అందిస్తుంది. అదే కాకుండా మదర్ ట్రీగా కూడా డిక్లేర్ చేసినాం అన్ని స్కూళ్ళలో. ఇక్కడ అది ప్లానింగ్ జరగలేదు. ఏదైతే పెద్ద వృక్షం ఉంటుందో ఆ వృక్షాన్ని మదర్ ట్రీగా మనం డిక్లేర్ చేసి దానికి ఒక షాల్వ కట్టి దాని చుట్టూ డెకరేట్ చేయడం కూడా కొంచెం జరుగుతుంది. ఎందుకనంటే ఈ చెట్టు ఎప్పుడో పెట్టి ఉంటారు. ఈ చెట్టు పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే పెరిగిందా, లేకపోతే పెరుగు అంటే పెరిగిందా? ఈ హాలిడేస్లో నీళ్లు పోస్తే పెరిగిందా, హాలిడేస్లో వదిలేసి వెళ్ళిపోతే పెరిగిందా? తర్వాత చుట్టూ ఫెన్సింగ్ చేస్తే పెరిగిందా, ఫెన్సింగ్ చేయకుండా కూడా పెరిగిందా? ఫెన్సింగ్ అంటే ఇంత శ్రద్ధ తీసుకొని ఈరోజు మనం అక్కడ ఎందుకు కూర్చోలే, ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? చెట్టు ఉందని. ఆ చెట్టు నాటిన వాళ్ళు నేను ఈ చెట్టు పెరిగితే పెద్దగా అవుతుంది, దాని కింద నేను డ్యాన్స్ చేస్తాను నాటిండ్రా? ఎవరు నాటిండ్రా? అది ఎవరు నాటింది మేడం? ఏమైనా ఐడియా ఉందా? విద్యాధరెడ్డి సార్ మాత్రం సమ్మర్లో వచ్చి వాటర్ ప్లాంట్స్. అచ్చా, ఓకే. విద్యాధరెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. విద్యాధరెడ్డి సార్కి. అదే విద్యాధరెడ్డి గారు ఎక్కడ ఉంటారు మేడం? ఎవరు? మిర్యాల కూడా ఉంటారు. సార్కి అట్లా ఎవరో ఒకరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మాత్రమే ఆ మొక్కలు పెరుగుతాయి. లేకపోతే మాత్రం ఏదో నాటిన రోజు ఇట్లా పెట్టిన రోజు ఫోటో దిగేసి మేము వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ అంటే. కానీ ఆ మొక్క అది ఆ నేర్పిన పాఠం ఏ పుస్తకం నేర్పదు. మనము ఒక మర్రి చెట్టు ఎట్లా వస్తుంది? ఊడలతోనే వస్తుందా? ఇంకా ఊడలతో కాకుండా ఆకుతో కూడా వస్తుందా? విత్తనం వస్తుంది. అది మర్రి చెట్టు చాలా పెద్ద ఉంటుంది కదా, మర్రి విత్తనం కూడా ఇంతలా ఉంటుంది కాదా? చాలా చిన్నగా ఉంటుందా? అది అంటే అంత చిన్న విత్తనం మరి చెట్టు అయిన తర్వాత ఎంత పెద్దగా అవుతుంది? చాలా పెద్దగా అవుతుంది. అట్లా మీకు అనేక విషయాలు ప్రకృతి నేర్పుతుంది. అసలు మిమ్మల్ని అందరం చూస్తుంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నా, గవర్నమెంట్ లా కాలేజీలో చదువుకున్నా. నా చదువు అంతా కూడా సర్కార్ బడిలోనే చదివిన. మీరందరూ కూడా సర్కార్ బడే, అవునా కాదా? అంటే మనం దోస్తులమా కాదా? ఒక దోస్తులం కాబట్టి కొన్ని మొక్కలకు సంబంధించిన కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం. ఓకేనా? రైట్. నువ్వు ఏ క్లాసు? 6th క్లాసు. 6th క్లాస్ మంచిగా పాయింట్ వేసి జోరుదారుగా ఉన్నాడు. మాకు 6th క్లాస్కి ఏముంటుండే తెలుసా? 10th క్లాస్ వరకు కూడా నెక్కరే ఉంటుండే. సార్ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. నెక్కరే ఉంటుండే. ఇట్లనే ఇంతకుముందు ఆ స్కూల్కి పోతేనేమో కింద గ్రీన్ పట్టా వేసి కూర్చోబెట్టిండ్రు. ఈడ పట్టా లేదు, మాకు అసలే లేకుంటుండే. ఇట్లనే కూర్చుంటుంటే ఇక ఈడ చెప్పేటోళ్ళు మస్తు చెప్తుంది, కానీ మా ముందర మాత్రం మొత్తం సాఫ్ చేస్తుంటే ఇట్లా అని మొత్తం సాఫ్ చేసి అదొక రాయి ఉంటే పెద్ద రాయి తీసి కింద పెట్టి తెలుగు టీచరు, తర్వాత దాని మీద పెట్టి సోషల్ టీచరు, దాని మీద పెట్టి సైన్స్ టీచరు, దాని మీద ఇంగ్లీష్ టీచరు, అందరికంటే మీద లెక్కల టీచరు పెట్టేసేసి కింద తెలుగు టీచర్ ఇట్లా కలిసి లెక్కల టీచర్ టక్కున పడిపోతుంది. ఎందుకంటే సార్ చెప్పింది ఏంది అర్థం కాకపోతుండే కదా, మనకి కోపం వస్తుంది. సార్ ఏందేందో మీకు తెలుసురా, అది ఎక్స్ అనుకోండి రా అంటుండే. అది ఏది ఎక్స్ అనుకోవాలో ఇయ్యాలంటే కూడా తెలియదు. తర్వాత ఆ నుంచి 4 తెచ్చుకోమంటుండే. ఏ నుంచి దేవునికి ఎరక. మాకు 5th వరకు బేసిక్ అర్థమెటిక్ రాదు. అర్థమెటిక్ రాకుండా ఆల్జీబ్రాకి పోతుండే సారు. ఊకే మేము క్వశ్చన్లు అడిగితే సార్కు కోపం వస్తుండే. ఇదంతా ఫ్రస్ట్రేషన్ ఉంటుండే. మీకు 5వ తరగతి వరకు చాలా నేర్చుకున్నారని మనకు ఆ మీద చెప్తుండే. సార్ది ఎంత తప్పు? ప్రైమరీ స్కూల్లో చదువుకొని రావాలి కదా. ఇంకా ఆడ సరిగా రాక మాకు తెలుగు సారే లెక్కలు చెప్పిండు. ఆడ తెలుగు సార్ లెక్కలు చెప్తే పద్యం చెప్పినట్టే. ఆ లాజిక్ మనకు ఫ్రేమ్ కాలే. కాకుంటే ఇంకా నేను ఊకే క్వశ్చన్లు అడిగితే లెక్కల సారు క్వశ్చన్లు అడిగితే ఎంకరేజ్ చేయడు. నోరు మూపియడంలో లెక్కల సార్ నెంబర్ 1 ఉంటాడు. ఎందుకంటే ఇట్లా 40 మంది ఉంటే 40 మంది 40 క్వశ్చన్లు అడిగితే 45 నిమిషాల పీరియడ్ పోతుంది. హెడ్ మాస్టర్ మీద ఏమడుతుంది? ఏం సిలబస్ చెప్పినామని అడుగుతుంది కదా. కాబట్టి సారు వచ్చిన వాళ్ళకి ఆ 10% వాళ్ళకి పాఠం చెప్తాడు. నేను ఊకే క్వశ్చన్లు అడిగినప్పుడల్లా 17 ఎకం చెప్తా అంటుండే. నేను అడిగిన క్వశ్చన్కు 17 ఎకం సంబంధం ఉండకపోతుండే. కానీ ఏంటంటే 17 ఎకం అంటే కొడుకు నోరు మూసుకొని కూర్చుంటాడు. ఆయన
ఈ లర్నింగ్లో చాలా ఎక్స్పీరియన్స్. అందుకోసమే నేను స్కూలింగ్లో పడ్డ సఫర్ని పోగొట్టడం కోసం అక్షరవనం అని రీసెర్చ్ సెంటర్ పెట్టి, ఆ రీసెర్చ్ సెంటర్లో పిల్లవాని స్థాయిలో లర్నింగ్ జరగాలి, లర్నింగ్ మెథడాలజీ మీద మేము రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. నేను 2006 వరకు డబ్బులు సంపాదించి మొత్తం నిజాలు సంపాదించిందని చెప్పేసి నాకు, ఎందుకంటే ఆ సఫర్ అయింది నాకు తెలుసు. ఆ సార్ ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చుంటే ఇట్లా చీమలంతా ఇట్లా కారుతుండే, అర్థం కాంది వినడము, నా 6-7 గంటలు వినడం అంత నరకం ఈ రోజు లేదు. అలాంటి నరకం అనుభవిస్తున్నారు 15 కోట్ల మంది పిల్లలు. ఈరోజు అర్థం కాంది వినుకుంటూ కూర్చున్నారు. అర్థం కాంది వినడం అనేది ఎంత నరకమో అది నాకు తెలుసు. కాబట్టి నేను అడిగినప్పుడు 17 అకౌంట్ తిప్పలవాడి 17 అకౌంట్ తిప్పలవాడి బట్టి తీసుకొచ్చినా కూడా ఉల్టా అయిపోమంటుండే. నా నుంచి కాదని నోరు మూసుకొని కూర్చుంటుంటే, అట్లా నోరు మూసుకొని కూర్చొని అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, అంత అయిపోయింది. ఇట్లనే మీలా కూర్చొని ఇట్లా అది ఇది చేస్తుంటుంది. ఇట్లా కూర్చుంటే ఊకే కూర్చుంటామా, ఇక జరసేపు అయినాక మెల్ల ఇట్లా 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 అంటాం. స్టార్ట్ అవుతుంది కదా మెల్లగా. ఇట్లా ఇట్లా అంటే మంచిగా వెనుక 2 రంధ్రాలు పడుతుండే. అరే అన్నకెళ్ళి గాలి వస్తుంది కదా, మస్తు గాలి వస్తుంది. వస్తారా ఇట్లా మేము ఇట్లా కొట్లాడుకుంటుండే, దోస్తులం కొట్లాడుకుంటే గల్ల పడుతుంటేవి. గల్ల పడితే ఇవి ఊసిపోతుండే కదా, ఇవి బటన్స్ ఊసిపోతే తుమ్మములు తీసుకొచ్చి దాన్ని తుమ్మములు పెట్టుకొని దానికి మళ్ళీ స్కెచ్ పెన్ పెట్టి ఇట్లా నీట్గా అందంగా దానికి రెడ్, దానికి బ్లూ, అది ఈ కాలర్ కూడా పెద్ద ఉంటుండే. ఇప్పుడు నా కట్ చేసింది కాలర్ని, కానీ చాలా పెద్దగా ఉంటుండే. అది తలకాయ కిందకి వేయాలి, ఇట్లా రుద్దాలి, ఇట్లా రుద్దాలి. అది కట్ట కడుతుండే, మొత్తం గంజి పెట్టినట్టే ఉంటుండే అన్నట్టు. అన్ని చిన్నప్పటి అనుభవాలు. అయితే ఇప్పుడు మనం అట్లా 4-5 ఏళ్ళు సర్వీస్ ఇచ్చినాక చినిగిపోతుండే. అయినా చూసేటోడు వెనక చూసేటోడికి వానికి తిప్పాలి, కానీ మనకేమవుతుంది? కానీ మీకు హైదరాబాద్లో తెలుసా అయ్యారు అట్లా? హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర వాడు 30,000 పెట్టి కొంటాడు, ఈ కొడుకు అంతా చింపుకుంటాడు ఇట్లకి. ఈ కారంగా ఉండదు అది. ఎవడన్నా పైసలు 30,000 పెట్టి కొని చినిగింది కొంటారా ఎవడన్నా? అందుకోసం భగవంతుడు ఆలోచనలు ఇచ్చిన వాళ్ళకి ఆస్తులు ఇయ్యాడు, ఆస్తులు ఇచ్చిన వాళ్ళకి ఆలోచన. అట్లా గొప్ప ఆలోచనలు ఉన్న వాళ్ళు నా జనగాం గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు కాబట్టి ఎన్విరాన్మెంట్కి మీకు అవగాహన ఇవ్వడం కోసం వచ్చింది. తర్వాత మిమ్మల్ని లీడర్స్గా, మామూలుగా ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటారు, ఆడ సూర్యాపేటలో అట్లకి వెళ్ళి నకరేకల్లో అట్లకి వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళలో అవుతారు. వాడు బతుకు వాడు బతకనికనే గిలగిల కొట్టుకుంటారు. కానీ మనం సర్కార్ బళ్ళు ఉన్న వాళ్ళం ఏంది, మన బతుకు కాదు, ఇంకా చాలా మంది బతుకుని ఆశ మనము వాళ్ళని మంచి చూడాలి, ప్రకృతిని కాపాడాలి. ఇవన్నీ బాధ్యతలు ఏ బళ్ళు ఉన్న వాళ్ళకి ఉంటుంది? ఏ బళ్ళు ఉన్న వాళ్ళకి? నేనేబడి, మీరేబడి, మేడం ఏబడి, సార్ ఏబడి, సీఎం ఏబడి, పిఎం ఏబడి, గొప్ప వాళ్ళు అంతా ఏ బళ్ళు చదువుతారు? లేదన్నట ప్రైవేట్ వాళ్ళు రాగలరు. మనదా గొప్పలు చదువుతారా లేదా? మరి గొప్పోళ్ళం, మనం గొప్పోళ్ళం అని ఎవడు మనం శభాష అనాల్సిన అవసరం లేదు. మనకు మనమే శభాష అనుకోవాలి. ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న బడి ఉన్నా ప్రైవేట్లో? ఇన్ని చెట్లు ఉన్నాయా? ఎంఏ పిహెచ్డి చేసిన ట్రైన్డ్ ఉన్న టీచర్లు ఉన్నారా? ఇట్లాంటి మంచి యాక్టివిటీ జరిగే కార్యక్రమాలు జరుగుతాయా? తరగతి గదిలో కూర్చోబెట్టి రుద్దుతూనే ఉంటారు. వాడు గిలా కొట్టుకుంటాడు. అవునా? కాబట్టి మనం మంచి బాగా చదువుతున్నావా లేదా? నా అందరం ఒకసారి చేయి పైకెత్తండి. కుడి చేయి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నాకు. ఇట్లా అనుకోవాలి, అనుకుంటే పంచాయతీ లేదు. ఇట్లా అనుకుంటే తినేది ఈ చేయితోనే కదా. డౌట్లు వచ్చినప్పుడు మనమే ఓకే ఇట్లా వెనక్కి ఇప్పుడు కొట్టండి. శభాష్. మనం మంచి బాగా చదువుతున్నాము. నాకు ఇంకా నేను ఓన్లీ టెక్స్చువల్ లెర్నింగ్ కాదు, నేను కాంటెక్స్చువల్ కోటెక్స్చువల్ లెర్నింగ్ కూడా నేర్చుకుంటున్నా అన్నప్పుడు మనం ఏమనుకోవాలి? మా స్కూల్లో మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయి, శభాష్. మా స్కూల్లో పడ్డ నీళ్ళన్నీ కూడా అక్కడ డౌన్లో ఉన్న హార్వెస్టింగ్ పిట్కి పోతుంది. అక్కడున్న నీళ్లు లోపలికి వెళ్ళి ఇంతకుముందు 1000 ఫీట్లు వేసే బోర్వెల్లు ఈ నీళ్లు పెట్టడం వల్ల 200 మీటర్స్కే బోర్ల నీళ్ళు వచ్చేస్తాయి. దీనికి కారణం ఎవరు? మనమే. ఇప్పుడు మనం ఈ కాంపౌండ్ దగ్గర వేసినాం. ఇది మన స్కూల్కే బెనిఫిట్ అవుతుందా, అవతల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుందా? మనది విశాల హృదయం. ప్రైవేట్ స్కూల్ ఉన్నాడు చాలా సంకుచిత మనస్తత్వం ఉంటుంది. వాడు ఎవ్వరికి చూపించకుండా రాస్తుంటారు. మన జీవితమే తెరిచిన పుస్తకం. సర్కారు బడి అంటే అది గొప్పతనం అన్నా కదా. కాబట్టి మనము మన కోసం జీవించడం పెద్ద జీవితం కాదు అది. ఇతరుల కోసం జీవించడం, భావి తరాల కోసం జీవించడం. ఇప్పుడు ఈ మొక్కలు ఇప్పుడు నాటినము, ఇంకా పెద్దగా అయిపోతే అవి మీకు ఉపయోగపడతాయి, వచ్చే తరానికి కూడా ఉపయోగపడతాయి.
మీ ఊర్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, 100 సంవత్సరాల చెట్లు ఉంటాయి. ఆ 100 సంవత్సరాల చెట్ల కింద ఆయన చెట్టు నాటిన ఆయన దాని కింద డ్యాన్స్ చేసిండా? ఇప్పుడు ఎవరో కూర్చుంటున్నారా లేదా? కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన స్వర్గంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆడ అరే ఈ పెద్ద చెట్టు ఆయన నాటిండు అని ఇట్లా మనం మీటింగ్లో మాట్లాడుకుంటుంటే ఆయన పైనుంచి నేనే నాటిన అలా దోస్తులకు చెప్తుంటారు. అలా రంభ ఊర్వశి వాళ్ళతో డ్యాన్స్ చేస్తుంటాడు. వాళ్ళకి అందరికీ చెప్పుకుంటాడు. ఇట్లా చెప్పుకోవాలా వద్దా? మరి చెప్పుకోవాలంటే మనం మొక్కలు నాటాలా వద్దా? మొక్కల్ని వృక్షాలుగా చేయాలా వద్దా? కాబట్టి మొక్కల మీద నాలెడ్జ్ తెచ్చుకోవాలా వద్దా? కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి, ఈడ చిన్న దెబ్బ తాకింది హాస్పిటల్కి పోవాలన్నా, మన దగ్గరనే ఉన్న చిన్న చిన్న చిట్కాలతోని మనం వైద్యం చేసుకోవాలా? కాబట్టి ఆ మెడిసినల్ ప్లాంట్ అంటే మనకది మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన వైవిధ్యమైన అనేక లక్షణాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? మొక్కలకి ఉంటాయా ఉండవా? ఇక్కడ చూస్తారు. ఉంటాయా ఉండవా? ఉంటే తెలుసుకోవాలా వద్దా? అవి మీ కార్డ్స్ ఉన్నాయి కదా, కార్డ్స్. ఆ కార్డ్స్లల్లో మీకు డీటెయిల్గా రాసి ఉంటుంది. ఆ రాసి ఉన్న డీటెయిల్గా మీకు ఇచ్చేసరికి అదేదో ఎండిపోయినాయి అవి అంటుంది. కానీ మీకు తెలిసిన మొక్కలు కూడా టీచర్లు కూడా అనుకుంటే తలా 2 మొక్కలు తీసుకొచ్చే మంచిగా ఆల్రెడీ రింగులు ఉన్నాయి. ఆ రింగులో ఉత్త మట్టి పోసేసి ఎండిపోయిన మొక్కలు పెడితే బాగుంటుందా? మంచిగా వచ్చే మొక్కలు పెడితే బాగుంటుందా? వచ్చే మొక్కలు పెట్టాలా వద్దా? పెట్టాలంటే మీకు తెలిసిన మొక్కలు కూడా మీ అమ్మమ్మని, నాయనమ్మని, పక్కింటి వెంకటమ్మని, శంకరమ్మని అడిగితే చాలా విషయాలు చెప్తారు. ఇంతకుముందు దెబ్బ తాకితే మేము గదరాలమని అంటుంటిమి. అది ఇట్లా తీసి ఇట్లా ఎండుకుంటే అది ఒక్క రోజులోనే తగ్గిపోతుండే. అది దానికి జుట్టు ఉంటుంది ఇట్లా అంటే లడంగా అవ్వదు. అవునా? పుట్టారు నేను గదరాలం అంటుంటే మా కల్లోకృతి కాబట్టి అట్లా. ఆ భాష కూడా ఎవ్రీ 20 కిలోమీటర్స్కి మాండలికం మారిపోతుంది. కాబట్టి మీ మైండ్లలో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలు గుర్తుపెట్టడం కోసం ఒకటి మదర్ ట్రీ, రెండవది మెడిసినల్ ప్లాంట్, తర్వాత మూడవది హార్వెస్టింగ్ పిట్, తర్వాత నాలుగవది కిచెన్ గార్డెన్. మనకు కిచెన్ గార్డెన్ కూడా ఆల్రెడీ ఉంది కానీ ఇక్కడ చేయనట్టుంది, చేసిందా? అట్లా కిచెన్ గార్డెన్లో కూడా మనం ఫ్రెష్గా ఆడ మనం ప్లేట్ కడిగేసేస్తే కూడా ఆడ నీకు మంచిగా మొక్కలు వచ్చేసేస్తాయి. టమాటాలు పొడి. తర్వాత కిచెన్ గార్డెన్లోనేమో రకరకాల కూరగాయలు, చిన్న ఆనపకాయ వేస్తాం. ఇక్కడ వేస్తే అది ఏమవుతుంది? పెద్ద చెట్టు అవుతుంది, తీగ అవుతుంది. తీగ ఆనపకాయలు వస్తాయా రావా? సొరకాయలు అంటారా, ఆనపకాయలు అంటారా? మన తెలంగాణ కాబట్టి ఆనపకాయలు అంటాం. ఆనపకాయలు వచ్చేసేస్తే ఆనపకాయ పొట్టు తీసి ఆ పొట్టులా కోడిగుడ్డు వేసుకొని ఇట్లా వేస్తే వస్తుంటుందా ఉండదా? మళ్ళీ మార్కెట్ పోయి ప్లాస్టిక్ సంచి పట్టుకుపోయి అది చేసే కంటే ఇంటెన్కనే ఉంటే మంచిగా ఉంటుందా లేదా? అట్లా మీ మొక్కలల్లో మీకు అవగాహన కల్పించి కరివేపాకు, నిమ్మ ఉందనుకో, నిమ్మ మొక్క నాటుతాం. ఏం కాయలు వస్తాయి? అమ్మా మీకు బలి తెలిసే, నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు వస్తాయా? అరే మస్తు చెప్పారు మీరు. ఓకే, ఊరికి అంటున్నా జోక. ఆ నిమ్మకాయలు వస్తాయి. ఇప్పుడు మేడం పేరు ఏమండి? నిర్మల మేడం. దసరా సెలవులు అయిపోతాయి. సెలవులు అయిన నెక్స్ట్ డే బడి ఎట్లుంటుంది? ఎవ్వరు రాడు. ఎందుకంటే మటన్, చికెన్ అంతా తింటుంటాం కదా, ఇంకా అదంతా ఇంకా లోపలికి పోకుంటుంది. ఆ రోజు ఎవరు రారు. ఎందుకంటే మటన్ తింటాం, చికెన్ తింటాం, ఇంకా అన్ని ఆ 3 రోజులు దసరా రోజు లేపడే కదా. అవునా కదా? అవన్నీ తిని శరీరం ఏమవుతుంది? ఇట్లా ముద్దు ఉంటుంది అన్నట్టు, నిద్ర అవస్థలో ఉంటుంది. ఒకరోజు చూస్తుంది మేడం, నిర్మల మేడం. నెక్స్ట్ డే చూస్తుంది. ఆ నెక్స్ట్ డే కూడా ఎందుకంటే అమ్మమ్మ ఇంకా పోకుండా ఉంటుంది, చుట్టాలు మేనత్త వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇక లాస్ట్ కోడిది కాల్లో గిల్లో మిగిలి ఉంటాయి కదా, ఇంకా అవి కూడా కొద్దిగా ఏంచి చేసి రాగానే ఇక రెడీ ఉంటాం కదా. ఇంకప్పుడు నిర్మల మేడం ఏంది సెలవులు అయిపోయి ఎన్ని రోజులే ఇంకా రాలేదని చెప్పేసి ఎవరింటికి పోతుంది? వాక్షిక ఇంటికి పోతుంది. వాక్షిక ఇంటికి పోయిన వెంబడే వాళ్ళ అమ్మ ఇక టీచర్ మీద గౌరవంతో లటక్న పోయి లోపల పోయి వేడి ఛాయ్ తీసుకొచ్చి నిర్మల మేడకి ఇస్తుంది. ఆల్రెడీ వేడి వచ్చిన నిర్మల మేడము మళ్ళా వేడి ఛాయ్ వేసిన వెంబడే ఇంకా వేడైపోతుంది, కోపం పెరిగిపోతుంది. తాగదు, అందుకోసమే ఇక నేను తాగను. ఛాయ్ చూసి ఆ పొగలు చూసిన వెంబడే ఇంకా కోపం వచ్చేస్తుంది, నేను టీ తాగను అంటాడు. అప్పుడు ఏం పేరు? వాక్షిక ఏం చేస్తుంది? మెల్లగా ఇంటికి పోయి
ఆ నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మరసం తీసుకొచ్చి నిర్మలమైనకి ఇస్తే మెల్లగా చల్లగా లోపలికి పోతుంటే కూల్ కూల్ టండా టండా చల్లగా అయిపోతుందా లేదా? మేడం కడుపుని చల్లగా చేసిందా లేదా? నిమ్మకాయ మొక్క చేసిందా లేదా? మరి వేడి వేడి చాయ్ ఇవ్వాలన్నా నిమ్మకాయ రసం ఇవ్వాలన్నా? మరి నిమ్మకాయ రసం వెళ్ళంటే అబ్బరక డబ్బరా నిమ్మకాయలు రా అంటే వస్తే ఏం చేసి వస్తాయి? ఫస్ట్ చెట్టు కాదు మొక్క పెట్టాలి. ఏం పెట్టాలి? మొక్క పెట్టాలి. దానికి రోజు నీళ్లు పోయాలి. మళ్ళీ అన్నం తిన్నది వేస్ట్ కానీ ఏదన్నా ఉంటే వర్మీ కంపోస్ట్. ఇప్పుడు మీకు ఇంకొక పెట్టు కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఈ వృక్షాలకు సంబంధించిన వేస్ట్ ఆకులు ఈకులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకుపోయి అండ్లేయాలి. అండ్లేసేస్తే మురిగిపోతాయి. మురిగిపోయి లాస్ట్కి ఎండొచ్చినప్పుడు పొడి పొడి తయారవుతుంది. అది తీసుకుపోయి ఈ నిమ్మకాయలు ఇంకొక కొబ్బరి ఉంటుంది ఇంటి వెనుకనే. ఆ కొబ్బరి చెట్టుకి ఇదంతా కూడా పొడి తీసుకుపోయి అడిగిస్తాం. కొబ్బరి ఇట్లా పెరుగుతుంది. పెరిగి ఏం కాయలు కాస్తాయి? అరే భలే తెలుసు మీకు. కొబ్బరికాయలు కాస్తాయి. ఆ కొబ్బరికాయలు దేవుని దగ్గర కూతాం. పోయి దేవుడా దేవుడా నేను తెలుగు సంగతి నేను చూసుకుంటా, లెక్కల సంగతి నువ్వు చూసుకో అని మొక్కలే. అర్థం కాకపోతే దేవునికే కదా మనం వదిలేది. మనకు బేసిక్ అర్థమెటిక్ రాదు, డివిజనే రాదు. డివిజన్ రానికి లెక్కల సార్ వచ్చి మనకు టెక్నామెట్రీ ఆల్జీబ్రా చెప్తాడు. అవి ఏం కనిపిస్తుంది మనకు అప్పుడు సార్ చెప్తుంటే? చుక్కలు కనిపిస్తాయి. చుక్కలు వెనకెవడు ఉంటాడు? దేవుడు ఉంటాడు. కాబట్టి ఇంకా ఆయన సంగతే చూసుకోవాలి కదా. కాబట్టి ఇంకా నెమ్మగా టెంకాయ తీసుకుపోయి లటక్న కొట్టి దేవుడా దేవుడా ఈ లెక్కల సంగతి నువ్వు చూసుకో. ఎందుకంటే ఈ మెథడాలజీని ఎవరు మార్చలేరు. అర్థమైన వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురికి సార్ పాఠం చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అర్థం కాని వాళ్ళ కోసం ఏమైనా కమ్ డౌన్ టు ద చైల్డ్ అని లాస్ట్కి ఏదైనా పోదాం అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు పిల్లలు. ఊరికి ఈమెకి 20 వచ్చు, సార్ 21 పాఠం చెప్తాడు. 21 చెప్తే 20 ఆమెకు అర్థమవుతుంది. ఈమె 15 ఉంటుంది, ఆమె 10 ఉంటుంది, ఆమె 5 ఉంటుంది, ఆమె 0 ఉంటుంది. ఈ సార్ ఏంది చెప్తుంటాడు? 21 చెప్తుంటాడు. ఎందుకంటే మీకు అన్ని వచ్చు, ప్రైమరీలో మస్తు నేర్చుకొని వచ్చిందని ఇలా చెప్తుంటాడు. చెప్తుంటే ఈమెనేమో మస్తు తింటుంటుంది లటక్ లటకన. ఈమెకేం కనిపిస్తుంది? ఏం అర్థం కాదు. ఈమెకేం అర్థం కాదు. ఈమెకి చెప్దామంటే మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? సార్కు ఛాలెంజ్ అది. సార్ ఏం చేయలేడు. సిస్టమ్ మార్చాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలి. కాబట్టి ఈమె ఏం నేర్చుకోవాలి? 15 వచ్చి ఈమె ఏం నేర్చుకోవాలి? 16 నేర్చుకోవాలి. ఈమెకు 16 నేర్పాలంటే ఈమె 20 ఆమె నేర్పిస్తుందా? నేర్పిస్తుంది. దోస్తులు కదా, నేర్పించచ్చు. ఎందుకంటే ఈమె నిన్న మొన్ననే కదా 16 నేర్చుకున్నది. ఇంకా సార్ ఎందుకంటే వీళ్ళకి పాఠాలు చెప్పనీకే సార్కి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే హెచ్ఎం మేడం ఏం అడుగుతుంది? సిలబస్ అడుగుతుంది. హెచ్ఎం మేడం ఎంఈఓ ఏం అడుగుతాడు? సిలబస్ అడుగుతాడు. ఎంఈఓ మేడం డిఓ ఏం అడుగుతాడు? సిలబస్ అడుగుతాడు. కాబట్టి ఇంకా అది ఆ కథ నడవండి. కానీ మీరు ఇప్పుడు అంటే ఆ లీడర్షిప్, ఎర్త్ లీడర్స్ అంటే మీరు అన్ని రంగాల్లో కూడా లీడర్షిప్ రావాలి. కాబట్టి ఈ 15 ఆమె ఏం నేర్చుకోవాలి? 16 నేర్చుకోవాలి. ఈమె చెప్పగలుగుతారా లేదా? ఈ 16 ఆమెకు 10 వచ్చు, ఆమె ఏం నేర్చుకోవాలి? 11. ఈ 15 ఆమె 11 చెప్తారా లేదా? అట్లా చెప్పేటప్పుడు కూడా వీళ్ళు కూర్చొని డిస్కస్ చేసి అది ఇది మాట్లాడుకుంటారు. మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చి అరే ఈ సమంత ఈ నాగ చైతన్య ఏమైండ్రు అని ఆలోచిస్తారు. దోస్తులంగా ఇట్లా అలుగుతుంది. నాకు అర్థమైతలేదు. టీచర్ దగ్గర అలిగినాం అనుకో చెంపేమవుతుంది? చెల్లు ఉంటుంది. కాబట్టి సమస్యలు ఉంటాయి, కానీ దాని పరిష్కారం కూడా మనం చేసుకోవాలా వద్దా? నేను అట్లా సమస్యలు చేసిన కాబట్టి 35 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకొని నా 12.5 ఎకరాలు వందే మాత్రం ఫౌండేషన్కి ఇచ్చి అందులో 5 కోట్ల బిల్డింగ్ కట్టి చైల్డ్ లెర్నింగ్ మెథడాలజీ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి లాంగ్వేజ్, లాజిక్, లైఫ్ స్కిల్స్ అనే దాని మీద చేస్తూ ఉన్నాం. అందులో టెక్స్చువల్ లెర్నింగ్, కోటెక్స్చువల్ అండ్ కాంటెక్స్చువల్. ఇది కాంటెక్స్చువల్ లెర్నింగ్కి ఎన్విరాన్మెంట్ అనేది అద్భుతమైన ఒక వేదిక. కాబట్టి మీకందరికి కూడా మీ మనసు లోపల పర్యావరణం మీద ఒక అవగాహన పెంచడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టిండు. తీర్థం ఎవరు తాగుతారు? మనమే తాగుతాం. పేరు దేవుంది, తాగేది మనం. తర్వాత ఇంకా ఆయన ఎక్కువసేపు పెడితే ఆయన లేపుతాడు అని చెప్పేసి ఆ కొబ్బరి చిప్పలు ఏం తీసుకెళ్తాం? రోట్లు వేసి పచ్చడి వేసుకుంటాం. పచ్చడి వేసుకొని తెల్లన్నంలో ఇంత నెయ్యి వేసుకొని లేపేస్తాం. లేపుతావా లేవా? ఇంకా అయినాక ఆ కొబ్బరి మండలు ఉంటాయి. కొబ్బరి మండలు దేనికి ఉపయోగపడతాయి? అప్పుడే పోరక నా చెల్లె. ఈ ఆడపిల్లలందరూ లడన్న పోరక పెళ్లిగా ఎవరు చెప్పారు? ఇక్కడ
మంచిగా పచ్చగా ఉన్నప్పుడు ఇంత పెళ్లి చేద్దాం, సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం, చేయొద్దా లేదా? నువ్వు మస్తు చెప్పినావు రా ఇక్కడ రా నీకు గోటీలు ఆట అది బుక్ ఇస్తున్నా. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి కొట్ట. ఓకే, వెరీ గుడ్. కాబట్టి ఇంకా పందిరేస్తాము, పెళ్లి అవుతుంది, ఇక వాళ్ళు కథ అంతా నడుస్తుంది. అయినాక ఎండిపోతాం కదా, ఎండిపోయినాక ఏమొస్తుంది? ఊరికట్ట వస్తుంది. ఇక మనం స్కూల్ నుంచి ఇంటికి పోయినా అది మూల నుంచి ఏమంటది? దా 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 అంటది, అంటే కదా అన్న వెంబడే మనం పోయి నీట్ గా మొత్తం ఇల్లంతా కూడా ఇట్లా నీట్ గా వేస్తామా లేదా? చేసి ఒక్కసారి ఇట్లా చూసుకుంటే వా నేను క్లీన్ చేసిన. మరి అమ్మ నాయనకు సాయం చేయాలన్నా వద్దా? అమ్మనే వంటుండాలి, అమ్మనే ఉల్లిగడ్డలు పోసి కళ్ళల్లో నీళ్ళు కడగాలి, లాస్ట్ మనం తినాలి, తిని అందులో కుడితే మళ్ళీ అమ్మనే కడగాలి. మనం పనులు చేయాలన్నా వద్దా? ఈ పనులు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మొన్న గవర్నమెంట్ స్కూల్కి పోయి ఆడ బాత్రూమ్ను కడిగినా కదా, ఎంత నీట్గా కడిగినంటే టోటల్ డైనింగ్ టేబుల్ ఎట్లుంటుందో అంత నీట్గా కడిగేసేసి ఆన్నే కూర్చొని సమోసాలు తెచ్చుకొని ఇట్లా తినేసి ఇష్టం. శ్రీ అంటేనేది తినేటప్పుడు ఏమో శ్రీ కాదు, మన అంట్లో పోతేనేమో శ్రీనా? మీరేమో శ్రీ, వేరేవాడికేమో వచ్చి కాదు క్లీన్ చేయాలా? మన పనులు మనం చేసుకోవాలి. తమ్మి చేసుకోవాలా వద్దా? మహాత్మా గాంధీ ఏం అడిగిండు? బాత్రూమ్ అడిగిండాలే. ఈ రోజుల్లో ఇందులో ఉన్నది బట్టి బట్టి మార్కులు తెచ్చుకుంటే మీకు సర్టిఫికెట్ వస్తుంది. మీ కాళ్ళ మీద మీ స్వాభిమానంతో బతికే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు అన్న అవన్నీ పిట్టు తీసిండు, ఓకేనా? పిట్టు ఇట్లా తీ అని అంటే అయిందా? అది కడ్డపార తీసుకున్నాడు, చేసిండు, మట్టి పోసిండు, చేతికి పని చెప్పాలా వద్దా? పని చెప్పాలా వద్దా? మరి ఆ పని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రింగ్లల్లో కూడా ఊరికే రింగులు వేసేసి అందులో మట్టి పడిపోని మొక్కలు కానీ అంటే అయిందా? అది ఎట్లా అయింది? అందులో మట్టి పోసి, ఎలాంటి మట్టి పోయాలి? ఎర్రమట్టి పోయాలి. ఎర్రమట్టితోనే సరిపోతుందా? మళ్ళా మనం ఆడ వేసినాం కదా, ఇప్పుడైతే ఎరువు వేయాలి. మన నెక్స్ట్ ఇయర్ వరకల్లా మనకే ఎరువు తయారవుతుంది. మన ఎరువు కొనాలన్నా మనమే ఎరువు తయారు చేసుకోవాలి. ఆ తయారైన ఎరువుని తీసుకుపోయి వేయాలి ఈ మొక్కలకి. ఈ మొక్కలు పెరుగుతాయి, తర్వాత దాని పక్కన చిన్న చిన్న పిలకలు వస్తాయి. ఆ పిలకలు తీసుకుపోయి మన ఇంటికాడ నాటుకొని మన చుట్టుపక్కల మనం చదువుకున్న వాళ్ళం కదా. కాబట్టి ఈ మొక్క దీనికి ఉపయోగపడుతుంది, ఈ మొక్క దీనికి ఉపయోగపడుతుంది అని ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి కదా. పక్కన వెంకటమ్మకి శంకరమ్మకి ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి కదా. చెప్పాలా కదా? కాబట్టి ఇట్లా కాంటెక్స్చువల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు బల్ల కేవలం పుస్తకాలు చదివి పని కూడా ఇట్లా ఉంటుంది రాబోయ్, నేను బారకట్టి ఉంటుంది. వెరీ గుడ్, ఓకే. కాబట్టి ఉండండి దాని తర్వాత మన ఇద్దరం ఆడదాం దాంట్లో. ఓకే. కాబట్టి మనము పుస్తకాలలో చదువుకోవడమే కాకుండా ప్రకృతిలో కూడా మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా తమ్ముడు? ఉన్నాయా? ప్రకృతిలో నేర్చుకోవడానికి ఉన్నాయా లేదా? మనం నేర్చుకోవాలంటే మన చేతులకు పని చెప్పాలనా వద్దా? ఈరోజు చెప్పిన వాళ్ళకే పని చెప్పిన వాళ్ళకి, ఇప్పుడు నేను 35 ఏళ్ళకే నేను డిగ్రీ చేసిన, ఇంటర్ తర్వాత డిగ్రీ, అది కూడా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్, లా కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీకి పోయి లా చేసిన. ఆ తర్వాత నేను బిజినెస్ చేసిన, పైసలు సంపాదించిన. ఇవన్నీ కూడా నేను మార్కులతో కాదు, మార్కుల కంటే ఎక్కువ ఇట్లా ఎవరైనా అతిథులు వచ్చిందంటే వాళ్ళ భోజనాలు పెట్టడం నేను నెంబర్ 1. ఇట్లనే బెంచీలు సరదాలంటే నెంబర్ 1. నేను హాకీ ప్లేయర్, గ్రౌండ్ క్లీన్ చేయాలి, గడ్డి క్లీన్ చేయాలంటే నేనే నెంబర్ 1. ఇట్లనే ఎవరో మొక్కనిచ్చిపోయిన నాటాలంటే నేనే. ఇట్లా లీడర్షిప్ స్కిల్స్ అనేటివి పనులు చేయడం ద్వారా వస్తాయి. కాబట్టి మేడం ఇట్లా మీకు ఆజ్ఞాపిస్తే చూసి రమ్మంటే చేసి రావాలి. ఖతర్నాకు జనగా వాళ్ళు కాల్చి రావాలని ఎవరు అనే చూసిరామంటే చేసి రావాలి. చూసి రామంటే ఆ మొక్కలు ఏమున్నాయి రా, అవి నాటుకున్నాయా లేదా అని అంటే పోయి చూసి ఆడ ఎండిపోయి ఉంటే మొత్తం కూడా దాన్ని ఇట్లా వేసేసేసి ఇంత ఎరువు తీసుకొచ్చి వేసేసేసి అప్పుడు మేడం ఏమంటది? శబాష్ అంటదా కదా. కాబట్టి శబాష్ అనిపించుకోవాలా లేదా? అటు ఆవిడ చూసినారా అంటే పోయి చూసి వచ్చింది అనుకో, ఏమవుతుంది? చెంప ఏమవుతుంది?
చెల్లమంటది. ఏమంటది? కాబట్టి అట్లాంటి తప్పులు చేసినప్పుడు మనము మంచి పని చేసినప్పుడు ఏమనుకోవాలి? శభాషంగా. తప్పు చేసినప్పుడు ఏమనుకోవాలి? ముఖ్యం పని వేసుకోవాలా వద్దా? మనం వేసుకోకుండా టీచర్లకు అవకాశం ఇచ్చిన అనుకో ఏమవుతుంది? చెల్లమంటది. మనం వేసుకుంటే ముద్దుగా ఇట్లా వేసుకుంటావా లేదా? కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, సెల్ఫ్ కరెక్షన్ ఉండాలి. మోటివేషన్, ఈరోజు నేను మొక్కలకు నీళ్లు పోసి వచ్చిన, ఆడ ఏదో ప్లాస్టిక్ పడ్డది, ఆ కవర్ను తీసి చెత్తలు వేసేసిన, ఇట్లా మంచి పని చేసినప్పుడు ఏమనుకోవాలి? శభాష్ అనుకోవాలి. కానీ ఆడ ప్లాస్టిక్ పడ్డది, మనం చూడకుండా అట్లా పోయినాం, తప్పు చేసినాం, రాయి ఉన్నది అడ్డం వచ్చింది అనుకుంటూ పోయినాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాం కదా. చేసినప్పుడు ఏమనుకోవాలి? అయితే శభాష్ ఏమో అందరి ముందు అనుకోవాలి, ముఖ్యం పని బాత్రూమ్ పోయి కొట్టుకోవాలి. ఇక్కడ చోట కరెక్షన్ జరగాలా వద్దా? మన తప్పుని మనమే కరెక్ట్ చేసుకోవాలా, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? మనమే చేసుకోవాలా వద్దా? అట్లా చేసుకున్న వాళ్ళే మీరు లీడర్స్ అవుతారు. ఎందుకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గవర్నమెంట్ స్కూల్లోనే ఎందుకు చేపట్టిందంటే, ఇంతవరకు గవర్నమెంట్ స్కూల్ని 11 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులను ఇన్వాల్వ్ చేసి 45 లక్షల మొక్కలు నాటిండ్రు. ఎన్ని లక్షలు? 45 లక్షల మొక్కలు. అందులో మంచిగా మొక్కలు నాటి దానికి ఫెన్సింగ్ చేసి మంచిగా పెంచిన వాళ్ళని లీలా లక్ష్మారెడ్డి గారు ఢిల్లీ తీసుకుపోయిండ్రు, బాగా బార్డర్ తీసుకుపోయిండ్రు. ఎవరిని ఎంకరేజ్ చేయాలి? లీడర్స్, ఎర్త్ లీడర్స్. ఎవరు? యంగ్ ఎర్త్ లీడర్స్ అంటే మీ లోపల. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అందరూ ఫాలోవర్స్, మనము లీడర్స్. మనము అంటలేరు మీరు? మనము చూసి రమ్మంటే వాళ్ళంతా ఇట్లా కూర్చొని ఉంటారు. మనం మాత్రం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. నేను బావి దగ్గర కూతుంటే ప్రతిరోజు ఉదయం బావి దగ్గరికి వెళ్ళి పాలు పిండుకొని తీసుకొని వచ్చి పాల బూత్లో పోసి అటునుంచి నేను స్కూల్ కూతుంటే, మళ్ళీ సాయంత్రం పూట పిల్లలందరూ ఆడుతుంటే నేను మాత్రం పొద్దు దిక్కు చూసి, ఎందుకంటే నా భార్య గడియారం లేకుండే, అది దేన్ని చూసిస్తుంది? పాలు పొద్దున్న చూసిస్తుంది. ఆ పొద్దు దిక్కు చూసి మళ్ళీ పోయి పాలు తీసుకొని వస్తుంటే, పాలు తీసుకొని వచ్చేటప్పుడు మా అమ్మ కూరగాయలు దింపి పెడుతుండే. ఆ కూరగాయలన్నీ కూడా సైకిల్ మధ్యలో కాన్షీట్ ఉంటుంది కదా, ఆ కాన్షీట్ మీద వేసుకొని గడ్డ వచ్చినప్పుడు మా అమ్మ ఇట్లా ఇంటి నుంచి నెట్టుతుండే. నేను ఇక చెమటంతా వస్తుండే. నా గడ్డ కిందకి వచ్చేటప్పుడు ఇక 2 పాల క్యాన్లు వేసుకొని దాని మధ్యలో సైకిల్ మధ్యలో వేసుకొని ఆ 2 కాళ్ళు ఆ సంచి మీద పెట్టేసి మా అమ్మని ఇంకా పెట్టుకొని గడ్డ కిందకి ఇట్లా జమ్మున పోతుంటే అంతవరకు చెమట వచ్చి ఉంటుంది కదా, ఆ చెమటకు ఏమవుతుంది? చల్లగా ఏసీలా కంటే బ్యూటిఫుల్ గాలి వస్తుంటే మా అమ్మ తను చిన్నప్పుడు ఎంత కష్టపడ్డది, నేను ఎట్లా కష్టపడాలి అని చాలా విషయాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటే, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మా అమ్మ అప్పుడు వానాకాలం పూట ఊరుగొట్టం పెట్టి కట్టెల పొయ్యి పెట్టి దగ్గుతుండే. మా అమ్మ దగ్గుతుంది, అందుకే ఊరుగొట్టం మీకు వస్తుంది కదా, దగ్గు వస్తుంది, పొగ వస్తుంది. నేను పక్కన 6వ తరగతి 7వ తరగతి అవుతుంటే ఇట్లా కొట్టుకుంటుంటే నేను పెద్దగా కావాలి ఎందుకంటే మా అమ్మ దగ్గాపాలి. అట్లా నేను మంచి లీడర్షిప్ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించినాక మా అమ్మ తీసుకుపోయి ఒక గ్యాస్ సిలిండరు, గ్యాస్ స్టవ్, ఒక లైటర్ తీసుకుపోయి ఇస్తే మా అమ్మ లైటర్ పెట్టి ఇట్లా మా అమ్మ కళ్ళల్లో ఆనందం ఉండేది. వస్తుంటారు అంటే మీరందరూ కూడా అట్లా మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలా అవుతా? ఇప్పుడు మీకోసం కష్టపడుతుండ్రు, మనం మీరు పెద్ద అయినా కూడా మీ అమ్మ నాయన కష్టపడాలా? ఎవరు కష్టపడాలి? కాబట్టి ఇప్పటి నుంచే నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. నేర్చుకోవడం అంటే అందులో ఉన్నది బట్టి పట్టడం కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT వచ్చినాక టెక్స్టువల్ లెర్నింగ్ అనేది ఇర్రిలవెంట్. అది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇట్లా నొక్కితే మొత్తం టెక్స్ట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలని అంటే, నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి, ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ మొక్కలు పెట్టినాం, మనం ఆలోచిస్తాం ఇది ఎట్లా పెరుగుతుంది, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దీన్ని ఏ విధంగా ప్రచారం చేయాలి. కాబట్టి మన చదువులు ఆలోచింపజేసేది ఉండాలి, అందరం బట్టి పరీక్షలు రాసేది కాదు. ఆలోచించడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. ఆలోచించడాన్ని అలవాటు చేయడం కోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యంగ్ ఎర్త్ లీడర్స్ ఆ లీడర్స్
లీడర్స్ ఎవరు? సర్కార్ బడిలో లీడర్స్. దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? సర్కార్ బడి. ఏ బళ్ళు ఉన్నది? నేనే బడి, మీరే బడి, మేడం ఏ బడి, సీఎం ఏ బడి, పిఎం ఏ బడి. గొప్ప వాళ్ళంతా ఏ బళ్ళు చదువుతారు? ప్రైవేట్ వాళ్ళకి రాగలరు. కాబట్టి మనం గొప్పలమైనప్పుడు గొప్ప పనులు చేయాలా వద్దా? ప్రకృతిని కాపాడాలా వద్దా? పర్యావరణాన్ని కాపాడాలా వద్దా? కాపాడాలంటే పనులు చేయాలా వద్దా? పనుల్ని అలవాటు చేసుకోవాలా వద్దా? కాబట్టి ఈరోజు మనం పనుల్ని అలవాటు చేసుకోవడం, సాయిల్ గురించి అర్థం చేసుకోవడము, నీళ్ళ ఫ్లో ఎట్లా పోతుంది, నేచర్ ఎంత బ్యూటీ, వీటన్నిటిని నేర్చుకోవడం కోసమే అద్భుతమైన కార్యక్రమాన్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ముందుకు తీసుకొచ్చింది. చూసే చిన్న ప్రోగ్రామ్ ఏదో రింగులు వేసిండ్రు, ఆడేదో గుంత తీసి పైపులు పెట్టిండ్రు, ఏదో 5 రింగులు వేసిండ్రు, ఇట్లనే కనిపిస్తుంది మీకు. కానీ దాంట్లో నేర్చుకోవడానికి మీ జీవితానికి అవసరమైన అనేక అంశాలు దాని చుట్టూ చెప్తే ఒక 4-5 రోజులు చెప్పినా కూడా ఉండదు. కాబట్టి అట్లా మీ లోపల ఒక ఆలోచన రేకెత్తించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఎవరు పాట పాడింది? ఎవరు? ఇక్కడ చాలా మంచి పాట పాడింది. ఇప్పుడు ఇట్లా వేదిక మీదకి వచ్చి పాడడము చేయడము అనేది మీరు ఇప్పటి నుంచి నేను అందుకోసమే ఎస్సీఆర్టీతో కొట్లాడి శనివారం పూట బాలసభ పెట్టాలని చెప్పి కొట్లాడి ఒప్పించి హెచ్ఎంలకు ట్రైనింగ్ కూడా నేనే ఇచ్చిన. 500 మంది ట్రైనింగ్కి తర్వాత మన టీవీ ద్వారా కూడా చాలా తీసుకొచ్చిన. ఎందుకంటే బాలసభ అంటే ఈరోజు బాలసభనే, రేపు గ్రామ సభ, ఎల్లుండి శాసనసభ, అవతల ఎల్లుండి లోక్సభ. ఆలోచించడము, ప్రశ్నించడము, ఆచరించడం. ఈరోజు ఆలోచన ఏంది? పర్యావరణానికి ముప్పు ఏర్పడ్డది అనేది ఒక ఆలోచన. ప్రశ్నించడం, నేనేం చేస్తా ఈ పర్యావరణ ముప్పులో, నేను ఏ విధంగా భాగమైతా. మూడవది మొక్కలు నాటేసి నీళ్లు పోయడం, ఆచరించడం. కాబట్టి మీరు ఇట్లా వచ్చి మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడాలా వద్దా? మళ్ళీ మైక్ పట్టుకోవడం కూడా, మేడం వచ్చి ఇట్లా ఈడ మైకు అని మైక్ ఇట్లా మంచిగా పట్టుకోవాలా వద్దా? కేసీఆర్ సీఎం ఎట్లయిండు? ఆయన అందమైన ముక్కుతోనే ఎట్లయిండు? కాదు, మైక్ లో వచ్చి తెలంగాణ ఆవశ్యకత గురించి అద్భుతంగా చెప్పిండా లేదా? చెప్పినందుకే ఆయన సీఎం గా మనం ఎన్నుకున్నాం. అయిన తర్వాత ఆయన చేసిన తప్పుల్ని ఇంకో గడ్డం ఆయన ఎవరు? ఆయన గడ్డం చూసి ఇచ్చిరా సీఎం? దేని చూసి? ఆయన. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మంచిగా మాట్లాడాలి. అందుకోసమే నేను వారానికి ఒక బాలసభ నిర్వహించమంటే కమిషనర్ గారు ఉంది, వారానికి కుదరదు, నెలకు ఒకటి. ఆ నెలకు ఒక్కటి కూడా ఏంటంటే నో స్కూల్ బ్యాగ్ డే. ఆ రోజు స్కూల్ బ్యాగ్ ఉంటుందా? ఉండదు. తర్వాత పేరెంట్స్ టీచర్ మీటింగ్, తర్వాత బాలసభ. ఆ రోజు ఇంకా బ్యాగ్ లేకుంటే ఇక్కడ ఉన్నది సాఫ్ చేయడంలో కానీ, ఆటలు ఆడడంలో కానీ, స్కిప్పింగ్ చేయడంలో కానీ, హెల్త్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మీరు ఇట్లాంటివి చేస్తూ ఆ రోజు శనివారం రోజు ఇట్లా వచ్చి మైక్ పట్టుకొని ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఇట్లా మాట్లాడతారు. రేపు ఎవరు లీడర్స్, ఎవరు రాజకీయ నాయకులు ఎవరైతారు? మనమే. అవునా? ప్రైవేట్ స్కూల్ అవుతారా, సర్కారు బడిలో ఉన్న వాళ్ళు అవుతారా? దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? ఏ బళ్ళు ఉన్న వాళ్ళకు ఉంటుంది. మీకు ఎప్పుడైనా చూస్తారు, అమ్మాయి చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య అని ఉంటుంది. అది ఏ బళ్ళు ఉన్న వాళ్ళు? ప్రైవేట్ వాళ్ళు. సర్కారు బడులు ఎప్పుడైనా చూసినావా? మన దగ్గర ఆత్మహత్యలు ఉండవు. ఎవడన్నా ఇట్లనే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే హత్యలే. ఏముంటాయి? హత్యలే. ఆ దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? ఏ బళ్ళు ఉన్న వాళ్ళకు ఉంటుంది. నేనేబడి, మీరేబడి, టీచర్ ఏబడి, సీఎం ఏబడి, పిఎం ఏబడి, గొప్ప వాళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి మీరు ఆ లీడర్షిప్ రావడం కోసమే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మేము ముందుకు తీసుకొచ్చినా. మనం రంధ్రాలు పడితే కూడా దాన్ని వెంటిలేటర్ అన్నాం. ఆ దమ్ము ఎవరికి ఉంటుంది? ఏ బళ్ళు లేకుంటుంది. వాడు కృషించిపోతాడు ప్రైవేట్ వాడు అయితే. సర్కార్ బళ్ళు అయితే ప్రతి దాన్ని కూడా, నెగటివ్ విషయాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకుంటామా లేదా? నేను బర్రె పాలు వండుతుంటే ఈగలు కడుస్తుండే ఇట్లకెళ్ళి. ఆ రాజమౌళి కానీ ఈగలు ఉంటాయి కదా, కడుస్తాయి. ఈగలు ఎంబడిపోతుంటేనా నేను? ఈగలు ఎంబడిపోతే బకెట్ ఏమవుతుంది? కింద పడుతుంది. మా అమ్మ తొడపాశం పెడితే చంద్రుడు, సూర్యుడు అందరు ఇంట్లో కనిపిస్తుండేది. మరి తొడపాశం పెట్టించుకొని రెడీ ఉంటామా? పాల మీద ధ్యాస పెడతామా?
జీవితంలో బ్యాలెన్స్ కోల్పోద్దన్న విషయము ఆ ఈగలు దోమలు వచ్చినా కూడా వాటి ఎంబడి పోకుండా పాల మీద దృష్టి పెట్టినాం. అట్లా ఏకాగ్రత ఏ బళ్ళు లేకుండదు. పనిలో నేర్చుకున్నావా లేదా? తర్వాత నేను సెలవులలో కరిగెట్ దుంతుంటే, కరిగెట్ అంటే తెలుసా? మళ్ళీ కల్లకుర్తిలా కరిగెట్ అంటాం. వరి నాటేయనీకి పోతాం కదా, అది బురద బురద వేసేదాన్ని ఏమంటారు? అది దున్నుతారా భయ్, దున్నేదాన్ని దీన్ని దుక్కి అంటారు. దీని మీద దున్నేదాన్ని దుక్కి అంటారు. అది కాకుండా కరిగెట దున్నినా గొర్రెమో అది కడతారు కదా రాబాయ్, నాగలి. ఆ నాగలి ఏది మొత్తం అని ఉంటాయి. ఆ పొలంలో ఆ నీళ్ళల్లో నేను 2 దున్నపోతులు వేసుకొని ఇట్లా దుంపే అన్నకొనక తుమ్మములు ఇట్లా ముచ్చుకుంటుండే, హాయిగా ఉంటుండే. హాయిగా ఉంటుందా? కానీ నాకు తుమ్మములు కూడా ఒక పాఠాన్ని నేర్పింది. పని చేస్తే పాఠాలు చాలా వస్తాయి, జీవితానికి అక్కర వస్తాయి. అరే పిచ్చినా కొడుక, నువ్వు నీళ్లు కట్టక ముందే నీళ్లు కట్టినాక పోయి ఆ బురదల తుమ్మములు ఏడ వెతుకుతావా? దొరుకుతుందా? ఏం చేయాలి దానికి? ఏం చేయాలి? వెరీ గుడ్. ఇక్కడ నీళ్ళు కట్టక ముందే ఆ ముళ్ళనన్నిటిని తీసి ఒడ్డు మీద పెట్టాలి. ఖతర్నాక్ రాబాయి, వాడు లీడర్ అవుతాడు. ఎప్పుడు నీళ్ళు కట్టాలి? నీళ్ళు కట్టక ముందే ఆ ముళ్ళనన్నిటిని తీసి ఒడ్డున పెట్టి దున్నితే మంచి పంట పండుతుంది. అట్లనే నీ మైండ్ లో ఉన్న చెడు అనే ముళ్ళను తీసి పక్కన పెడితే జీవితం అనే పంట అద్భుతంగా పండుతుంది. ఓకే, ఇది అయిపోయింది. దీని పని పర్లేదు. మనకు మైక్ అవసరమా? ఏ పర్లేదు అది మనకేం మైక్ అవసరం లేదు. మనం దీని మీద ఆధారపడం, మన మీద ఇది ఆధారపడాలి. అవునా కదా? నేను ఫస్ట్ మైక్ పట్టుకొని ఇట్లా మాట్లాడుతుంటే శరీరం అంతా వణికేది. ఇప్పుడు ఈ మైక్ వణుకుతుంది, ఈ కొడుకు ఎప్పుడు పెడతాడా అని భయపడదు. కాబట్టి ఫస్ట్ శరీరం వణికేది, ఇప్పుడు మైక్ వణుకుతుంది, ఈ కొడుకు ఎప్పుడు వెళ్తా అని టైం కూడా చూసుకుంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరిగింది? బై ప్రాక్టీస్. దేని ద్వారా జరిగింది? బై ప్రాక్టీస్. అట్లనే మీరు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏదైనా కూడా సాధించగలుగుతారు. ఆ ముళ్ళని తీసి పక్కన పెడితే మంచి పంట వండుతుందా లేదా? ఆ ముళ్ళనే గీక్కుట కూసుంటే ఏమవుతుంది? కానీ ఏం కాదు. ఎక్కడ ఉన్నది? ఏ క్లాస్ మీరు? కాబట్టి మనం ఫాలోవర్స్ గా ఉండాలా, లీడర్స్ గా ఉండాలా? లీడర్స్ గా ఉండాలంటే ఏం చేయాలి? అవకాశం దొరికినప్పుడల్లా, ఆలోచించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా చేతులకి బుర్రకి ఈ రెండింటి మధ్యలో సమన్వయాన్ని చేయాలా వద్దా? అది మరి పని చేసి బుర్రకి పని చెప్తే అది పని చేయకుండా, ఇప్పుడు చదువు అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఏసీ రూమ్ లో కూర్చొని చెట్ల మీద సిగ్నేచర్ పెట్టాలనుకుంటారు. ఇప్పుడు చెట్ల మీద సిగ్నేచర్ పెట్టడం లేదా? మరి చెక్కు తీసుకునేటోళ్ళు లేడు. మరి మనం చెక్కు తీసుకునేటోళ్ళు తయారు కావాలా? మనం వర్క్ నేర్చుకోవాలా వద్దా? నలుగురం కలిసి మనం ఒక మంచి వ్యాపారం చేయాలా వద్దా? రాజకీయ నాయకులు కావాలా వద్దా? మరి ఇప్పుడు సెలవులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? మరి సెలవులలో దానికి నీళ్ళు ఎవరు పోయాలి? ఎవరు? మరి ఈ కాంపౌండ్ దగ్గర ఎవరి ఇల్లు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ ఇల్లు నడుచుకుంటూ వస్తావా? ఈ తాళం వేస్తారా మేడం? మరి అవి వెళ్ళిపోతాయి కదా పూర్తిగా. ఏమయ్యారా? కాబట్టి మనోడు నీళ్ళు పోయాడు. నువ్వు బక్క ఉన్నావు కానీ ఖతర్నాకున్నావు రా పోయి, నువ్వు యాక్టివ్. వాడు నీకు పెట్టింది కూడా వాడే తింటున్నాడా? ఏడి? అరే తమ్ముడా, నీ అమ్మ నీకు పెట్టిన ఆ గుడ్డు కూడా వాడే తింటున్నాడా? ఇక రారాబాయ్ తమ్ముడు, ఇక రారాబాయ్. అన్న ఆయన అన్ననా? ఓహో, అన్నలాగానే ఉన్నాడులే. ఏదరా మీ తమ్ముడికి జర చూసుకోరా బాయ్. నువ్వు 1.5 దీను మీతో ఆరా అన్న ఇరా బాయ్. కొద్ది మరి ఇట్లా ఉంటే గట్టి గాలి వస్తే కొట్టుకుపోతారా? నువ్వు మంచిగా తినాలా? ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి
ఈ మొక్కలను ఈయన కాపాడాలి. 7 రోజులు అవుతాయి కదా, పెరుగు వచ్చేసరికి ఏమైపోయింది అనుకో, నిర్మలం ఏమవుతుంది, అది నిర్మలం అయిపోతుంది. నిర్మలంగా ఉండాల్సింది రచ్చ రచ్చ అయిపోతుంది. కాబట్టి కోపం వస్తుందా రాదా, ఎండిపోతాయి. కాబట్టి ఏ ఊర్ల మొక్క మనం కాపాడుకోవాలా వద్దా, మీరంటే దూరంకి వెళ్ళి వస్తుంది. కాబట్టి మనం కాపాడుకోవాలా వద్దా, వీళ్ళిద్దరు కాపాడుకోండి. వీళ్ళిద్దరికి తోడు ఇంకెవరు వస్తారు? వాడా చలో దా. మీరు అందరు పూతుల వాడి ఎండబెట్టారు, ఏమి ఎండబెట్టారు కదా. కాబట్టి మీరు ఎట్లా కాపాడు. ఇప్పుడే కాదు, ఎండాకాలం సెలవులలో కూడా మన పాఠశాల ఇప్పుడు అన్ని మంచి మొక్కలు ఉన్నాయి. మిగతా కూడా మెడిసినల్ ప్లాంట్లు, కిచెన్ గార్డెను, అవన్నీ కూడా మనమే కాపాడాలన్నా అవుతా. ఓకే, మీరందరూ ఊరికి వచ్చినందుకు వేరుగా. తర్వాత మళ్ళా అందరిట్లా కలిసి రాజు అది ఏందో పాలు పిల్లి ఉంటుంది కదా, ఆ కథలాగా ఎదురబాయి, వాడు వస్తాడని వీడు, వీడు వస్తాడని వాడు, ఒకరికొకరు అట్లా డ్యూటీ వేసేసుకొని ఊరు పెంచాలి. ఓకేనా? పెద్దగా అయిపోతాయి, చేస్తారు కదా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. కొద్దిగా జరకంత పెట్టరా ప్లీజ్. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంతమంది అట్లా పని చేయమంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇటు తలకాయ కిందికి వేస్తారు. ఇక్కడ చూడు జనగాం స్కూల్ వాళ్ళు అంటే ఎట్లా, లీడర్స్ లీడర్స్ లీడర్స్. పనికి మేము వెనకకి పోనే, పనికి మేము ముందు ఉంటామా ఉండవా? కాబట్టి ఇట్లా మనకు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఊకే పుస్తకాలు చదివి 100కు 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ 100కు 100 మార్కులు తెచ్చుకొని ప్రైవేట్ స్కూల్లో చదువుతారు కదా, ఆ కొడుకులకు అందరికి ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఎవరు? గవర్నమెంట్ కాదురా, మనం ఇవ్వాలి. మనం ఇండస్ట్రీ పెడితే వాళ్ళందరూ వచ్చి మన కింద పని చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది పుస్తకాల నాలెడ్జే. మనకు మాత్రము పర్యావరణం తెలుసు, మట్టి తెలుసు, వెనక రంధ్రాలు తెలుసు, ముందల రంధ్రాలు తెలుసు, అన్నీ తెలుసా లేదా? మరి నాలెడ్జ్ మనకు ఉందా లేదా? మరి నాలెడ్జ్ ఉన్నోళ్ళు లీడర్ అవుతారా, నాలెడ్జ్ లేనోళ్ళు లీడర్ అవుతారా? ఉన్నోళ్ళు అవుతారా కాదా? కాబట్టి మనము ఈ సమాజానికి దశ దిశ ఇచ్చేవాళ్ళు ఏ బల్ల అవుతారు? సర్కారు బల్ల. మంచి ట్రైన్డ్ టీచర్సు, మంచి కరికులము, ఇలాంటి కార్యక్రమాలకి మంచి అవకాశం ఇవ్వడము, మీ లోపల ఒక ఆలోచన ఇవ్వడము, నేర్చుకోవడం ఎలాగో నేర్పియడము, ఆలోచించడాన్ని అలవాటు చేయడము అనే ప్రక్రియ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అనే చదువుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పర్యావరణ ఉద్యమాన్ని, పర్యావరణాన్ని కాపాడాలా వద్దా? ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? దేన్ని కాపాడాలి? దేన్ని కాపాడాలి? దేన్ని కాపాడాలి? కాబట్టి మీరందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలని నేను మనసారా కోరుకుంటూ ఒక పొడుపుగా తెస్తా. దానికి జవాబు చెప్తారా? జవాబు చెప్తే వాళ్ళకి 500 రూపాయలు. హలో హలో వైర్ లూజ్ ఉంది. హలో హలో రైట్ రైట్. నీ పేరేం పేరు తమ్మి? నా పేరు చరణ్ సార్. ఇట్లా మైకు సరి చేసేవాళ్ళు అంటే నాకు వీడు చాలామంది జీవితాలను సరి చేస్తాడు. వానికి గట్టిగా సపోర్ట్లు కొట్టరు అసలు కదా. మనం సమస్య రావద్దని ఎప్పుడు కోరుకోవద్దు. సమస్య వస్తే దాన్ని చేయాలి, దాని సమస్యని పరిష్కారం చేయాలా వద్దా? ప్రైవేట్ స్కూల్ వాడు అది పని చేస్తలేదంటే పారిపోతాడు కొడుకు. కానీ సర్కార్ వాళ్ళోడు కొడుక ఏడ పని చేస్తలేదు, ఇది పని చేస్తలేదా అని అది పట్టుకొని వచ్చిండా లేదా? కాబట్టి ఆ లీడర్షిప్ ఏ వాళ్ళు ఉన్నోళ్ళకు ఉంటుంది, ఏ వాళ్ళు ఉన్నోళ్ళకు ఉంటుంది. నేనే బడి, మీరే బడి, సారోలు ఏ బడి, సీఎం ఏ బడి, పిఎం ఏ బడి, గొప్ప వాళ్ళంతా ఏ బడి అవుతారు. ఆ ప్రైవేట్ వాళ్ళు రాగాల మళ్ళీ కాంపస్ అంతా నిండిపోవడం వల్ల టీచర్లకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ లోపల లీడర్షిప్ ఇవ్వడం కోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈ కార్యక్రమాన్ని మీరు ఆలోచించడాన్ని మీకు అలవాటు చేయడము అన్న దాంట్లో ఒక చిన్న పొడుపు కథ అడుగుతా, మీరు ఎట్లా ఆలోచిస్తారో చూద్దాం. ఓకేనా?
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. ఏంట తెలిసిన వాళ్ళు చేయలేపాలి అంటే అట్లా అనదు. చెట్టు నువ్వు చెప్పా రాంగ్ ఆన్సర్. మరి ముగ్గురు చెప్తే నేను ఒకటి నా 500 మిగిలిపోయినాయి నాకు. టింకిచ్చి కాడి కరెక్ట్ ఆన్సర్. మీరు ముగ్గురు రండి. ముగ్గురు చెప్పారు కదా. గట్టిగా చెప్ప. తెలిసేలా పోస్తుంది అంటే వేరుశనగకి మీదేముంటాయి, మీద ఆకు ఉంటుంది, ఆకుకి పువ్వులు ఉంటాయి. తెలియకుండా కాస్తుంది, కింద పల్లీలు ఏడుంటాయి, లోపల ఉంటాయి. తెలియకుండా కాస్తుంది, తెలిసేలా పూస్తుంది. ఓకే రైట్. నేను మీ ముగ్గురికి 500 రూపీస్ నిర్మల మేడం పంపిస్తా. మీరు 500 ఎట్లా పంచుకుంటారు చెప్పు. లెక్కలు లేదా మళ్ళీ ఎందుకంటే లావున 200 తీసుకొని అలా వదిలిపోయి ఎట్లా పంచుకుంటారు చెప్పు ఎట్లా పంచుకుంటారు? 500 ఉంది మీకు 3 మెంబర్స్. నిర్మల మేడంకి నేను గూగుల్ పే చేస్తాను, నా దగ్గర క్యాష్ లేదు. ఎట్లా ఎంత తీసుకుంటారు చెప్పండి. కాదు 500 మీరు 3 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? కాదు ఆమె ప్రేమ ఉంది, శారీరకంగా మానసికంగా పెద్దది, దానికి 300 ఇచ్చి మేము 100 తీసుకుంటాం. మీరు ఎవరు చెప్పండి? వాళ్ళు చెప్పుకుంటారు. ఎట్లా చెప్తారు ఇప్పుడు చెప్పాలి ఏదో ఒకటి. ఇప్పుడు అందులో పుస్తకాలు ఉన్నది బట్టి బట్టి రాస్తే ఫాలోవర్స్ ఏదో ఒకటి చెప్పాము. నువ్వు చెప్పు ఏదో వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు 500 డిస్ట్రిబ్యూట్ కావాలి. సమానంగా పంచుకుంటారా లేకపోతే హైట్ లో ఎవరు పెద్ద వస్తుందా నిలబడు? రూపాయలు. నువ్వు హైట్ లో ఉన్నావు, నేను వెయిట్ లో ఉన్నా కాబట్టి మన ఇద్దరం కాకుండా ఈమెకి ఇద్దాం పాపం పక్కపాలి సరిదని. ఈమె 300 ఇచ్చి 100 తీసుకుంటారా? ఏదో లాజిక్ కావాలి. ఎట్లా తీసుకుంటారు? సమానంగా. సమానం అంటే ఎంత? కరెక్ట్ నెంబర్ చెప్పాలి. వాళ్ళు చెప్తారు. మీరు పైసలు సంపాదించిన రాదు కానీ పంచడం వస్తుంది మీకు. వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఆన్సర్ చెప్పి ఎందుకంటే రేపు పెద్దగా అయినాక వీళ్ళే 4 కలిసి బిజినెస్ చేసుకుంటారు. బిజినెస్ చేసుకొని మంచుకుంటారు. చెప్పండి ఏదో వాటర్ లేసి చెప్పు. ఎట్లా కూడా చెప్పేశారా? ఏదో చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ 100 తీసుకోరు. ఒక్కొక్కరు తీసుకున్నాక ఎన్ని మిగులుతాయి? 200 మిగులుతాయి. 200 50 ఒకరు తీసుకోండి. ఇంకెన్ని మిగులుతాయి? 50 మిగులుతాయి. 50 20 ఒకరు తీసుకోండి, 10 మిగులుతాయి. ఇక నేను విశాల హృదయంతో నేను తక్కువ తీసుకుంటున్నాను, ఈమె పక్క జరుగుతుంది. అట్లా ఏదో ఒకటి జరగాలి కదా, అవునా కదా? నేను చెప్పింది కరెక్టే కదా? ఇట్లా మ్యాథమెటిక్స్ అంటే ఆ అడిషన్ సబ్ట్రాక్షన్ అదే కాదు, మన లాజికల్ గా ఆలోచించడమే మ్యాథమెటిక్స్. లాజికల్ గా ఆలోచించడం. ఇప్పుడు 98 ఇంటూ కూర్చోండి 500 మేడం మీకు పంపిస్తా, వీళ్ళ ముగ్గురికి ఇవ్వండి. ఓకే 98 ఇంటూ 4 98 ఇంటూ 4 ఎంత? 182 ఎట్లా ఎట్లా చెప్పారు? ఎట్లా లెక్కేసాను చెప్పు. 382 392. ఓకే ఎట్లా 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 చేసాను? ఇంటూ చేసాను, మల్టిప్లికేషన్ చేసాను. మల్టిప్లికేషన్ కాకుండా ఇంకేమన్నా మీ అమ్మమ్మ నాయనమ్మ చెప్తే వాళ్ళు ఎట్లా చేస్తారు? ఎట్లా లెక్కేస్తారు? అంటే మొత్తం 1 2 3 అని 392 చేస్తారా? ఎట్లా వేస్తారు చెప్పండి? ఎవరైనా ఒకరు లేదు చెప్పండి.
ఈజీగా ఆలోచించండి. మీరు బుర్ర పని చెప్తే అది ఎంత ఈజీ. మీ అమ్మమ్మ నాయనమ్మ ఎట్లా ఆలోచిస్తారో చెప్పండి. మైండ్ తో ఎట్లా చెప్తారు చెప్పు చెప్పు ఎట్లా చెప్పు. 1 2 3 4 5 6 లేదు వాడు ఆలోచిస్తాడు. నువ్వు అట్లా ఆలోచించురా భయ్. 1 2 బదులు ఇంకేమన్నా ఆలోచించు. సింపుల్ అమ్మా. ఇప్పుడు 190 ఎంత అయిపోయినా 98 దేనికి దగ్గర ఉంది? 100 దగ్గర ఉంది. 400 వేసుకొని అలా 8 తీసేస్తే అయిపోతుంది కదా. 2 ఎక్కువ కలిపినాం కదా. మరి అమ్మమ్మ నాయనమ్మనే అల్కా చెప్తున్నారు. ఈ తరగతి గదికి వచ్చే కన్ఫ్యూజ్ అవుతుంది. మనకు జామకాయలు అమ్మేటప్పుడు కూడా రూపాయి ఇచ్చినాం అనుకో, 25 పైసలు జామకాయ అంటే ఎంత ఇస్తాడు వాపసు? 75 పైసలు ఇస్తాడు. అదే క్లాస్ రూమ్కి వస్తే 1.00 మైనస్ 0.75 వేసి ఈడ పాయింట్ పెట్టాలా, ఈడ నెక్కరేయాలా, గిలగిల కొట్టుకుంటారు. కాబట్టి నేచురల్ మ్యాథమెటిక్స్ ని మేము అక్షరవణంలో రీసెర్చ్ చేస్తున్నాము. రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్. 12 by 2 12 by 2 12 by 2 66. రాంగ్ ఆన్సర్. 12 రాంగ్ ఆన్సర్. 12 by 2 1212 డివైడెడ్ బై 2. 66 ఎట్లయితుంది? 1200ని ఇద్దరు పంచుకోవాలంటే ఎంత అవుతుంది? ఎంత? 12ని ఇద్దరు పంచుకోవాలంటే ఏమవుతుంది? ఇట్లా ఆలోచించాలిరా. ఇట్లా ఆలోచించడం కోసమే మన బడి. సార్లు చెప్పిన పాఠాలు ఈ గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయనిక కాదు. మీరు ఆలోచించడానికి అనువైన ఓ వాతావరణాన్ని క్రియేట్ చేయడము, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా చేయడం కోసమే ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. ఇట్లా ఇప్పటి నుంచి డిఫరెంట్ గా ఆలోచిస్తారా? అందులో ముఖ్యంగా లాంగ్వేజ్ మీద గ్రిప్ రావాలంటే స్టోరీ బుక్స్ చదవాలి. ఇలాంటి స్టోరీ బుక్స్ చదవాలి. లాజిక్ మ్యాథమెటిక్స్ రావాలంటే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకు లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ లెర్నింగ్. స్టోరీ బుక్ ఆల్ లీడర్స్ ఆర్ గుడ్ రీడర్స్. స్టోరీ బుక్స్ తర్వాత ఇట్లాంటి భగత్ సింగ్ ఈయన 23 సంవత్సరాల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలు ఇచ్చిండు. ఎవరు ఈరోజు మనం ఇట్లా కూర్చొని స్వేచ్ఛ స్వాతంత్రాల మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎవరి కారణము? ఇలాంటి అనేక మంది నేతాజీ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ ఇలాంటి ఎంతో మంది మహాపురుషులు త్యాగం చేసిండ్రు. మరి ఇంతమంది త్యాగం చేసిన వచ్చిన ఈ స్వాతంత్రాన్ని, ఈ పర్యావరణాన్ని చెట్లు కొట్టేసేసి ప్లాస్టిక్ ని విరివిగా పాడేసి మిస్యూజ్ చేసి అది ఆవులు తిని ఆవుల కడుపు లోపల ప్లాస్టిక్ అంతా పేరుకపోయి భూమాతకి నష్టం జరుగుతుంది. కాబట్టి మీ భూమాతను రక్షించడం కోసం మీరు ఏం కావాలి? ఎర్త్ లీడర్ అంటే అందులో భాగమే పర్యావరణంలో భాగమే మొక్కలు నాటడం, పర్యావరణంలో భాగమే నీటిని సంరక్షించడం, పర్యావరణంలో భాగమే కిచెన్ గార్డెన్, పర్యావరణంలో భాగమే ఈ ఆకులు ఇవన్నిటిని ఒక చోట వేసి ఎరువును తయారు చేయడం. కాబట్టి ఇవన్నింటినీ మీ లోపల అవగాహన పెంచడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఎర్త్ లీడర్స్ కార్యక్రమం. కాబట్టి మీరు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పనులు చేయడానికి మనము పనికి ఏడుండాలి, ముందుండాలి, తిండికి ఏడుండాలి, ఎందుకు ఉండాలి. కొద్ది లేట్గా తింటే ఇంకెక్కువ పడుతుంది కాబట్టి లేట్గా తినాలి. మేము అందరు కొట్టించిన తర్వాతనే నేను తినేటోని. చిన్నప్పటి నుంచి మా సార్ అప్పుడే అన్నాడు, అరే వీడు పెద్దగా సమాజానికి అక్కడ వస్తాడని. మా తెలుగు సార్ మునియప్ప సార్ అని, ఆయన ఇచ్చిన సంస్కారమే నేను గవర్నమెంట్ స్కూల్లో మా మునియప్ప సార్ ఇచ్చిన సంస్కారంతోనే మీ ముందు వచ్చి నేను మాట్లాడతాను. కాబట్టి సర్కారు బడి కేవలం చదువు చెప్పదు, సర్కారు బడి సంస్కారాన్ని ఇస్తుంది. వరకట్నం మీద మా టీచర్ నాటికేసి ఆ నాటిక తర్వాత ఎవరెవరు వరకట్నం తీసుకోరని అంటే వేదిక మీదకి వచ్చి ఫస్ట్ నేనే ప్రమాణం చేసిన. కాబట్టి నేను కట్నం లేకుండా పెళ్ళేది అంటే ఒక ఆలోచన మీ లోపల రేకెత్తించడం కోసం ఒక నాటిక వేయించిండు మా సారు.
ఆ రోజు సాంఘిక దురాచారాలు ఆ రోజు సమాజాన్ని వెంటాడుతున్నాయి. దాన్ని రూపుమాపాలనంటే బీజం ఎవరు లేదాలే, విద్యార్థుల లోపలనే వేయాలి. కాబట్టి అట్లా విద్యార్థుల లోపల వేసిన అలాంటి విద్యార్థిని నేను. కాబట్టి మా తెలుగు సార్ చెప్పిన అనేక వాల్యూస్, ఎథిక్స్ వాల్యూస్ అవన్నీ కూడా 100 చెప్తే నేను దాదాపు 95-99 వరకు నేను నా జీవితంలో ఆచరించిన. అది నా సర్కార్ బడి యొక్క గొప్పతనం. అది కదా, నీ కోసం బతకడం పెద్ద కాదురా, నువ్వు సమాజం కోసం బతకాలన్నాడు. కాబట్టి ఆ రోజు జనాభా సమస్య ఉండే, అన్ని డెవలప్మెంట్కి అడ్డంకి ఎవరు? సమాజం, అది జనాభా. కానీ చెప్పి జనాభా అంటే నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరే అని చెప్పి నా 2వ సంతానం ఎవరంటే సర్కార్ బడిలో చదివే ప్రతి చెల్లె తమ్ముడు నా 2వ సంతానం అని చెప్పి నేను ఒక అమ్మాయికే క్లోజ్ చేసిన. నా ఆస్తి కూడా 25 ఎకరాలు ఉంటే 12.5 ఎకరాలు వందే మాతరం ఫౌండేషన్కి డొనేషన్ ఇచ్చి 5 కోట్లు పెట్టి ఈ లెక్కల సంగతి, ఈ తెలుగు సంగతి వీటన్నిటిని నేర్చడం కోసం రీసెర్చ్ చేస్తాం. మిగతా 12.5 ఎకరాలు మా పాపకి ఇచ్చాను. కాబట్టి ఆ సంస్కారం యొక్క మూలాలు బడిలోనే పడాలి. కాబట్టి మీ లోపల పర్యావరణానికి ఈరోజు ఓజోన్ పొర, ఈరోజు ఎండలో నిలబడి డి విటమిన్ వస్తుందని మనకు తెలుసా? ఈరోజు ఎండలు నిలబడొద్దని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకు? ఓజోన్ లేయర్కి ఈరోజు ముప్పు ఏర్పడ్డది. కాబట్టి డైరెక్ట్గా రేసెస్ పడుతున్నాయి, అవి శరీరానికి హాని కలిగిస్తాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి కారణం ఎవరము? కాలుష్యమే కారణం. ఆ కాలుష్యం ఎవరైనా చేసినాము? మానవుడు. జంతువులు చేసినా మానవుడు మనిషి చేసిండా? మరి చదువుకున్నవాడు మనిషి. అలాంటి మనిషే ఈరోజు ఇలాంటి పనులు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ పనులు పెద్దవాళ్ళు చేస్తున్నారు, కానీ చిన్నపిల్లలు మీ లోపలన్నా కనీసం ఇది ఒక మార్పు తీసుకురావాలి. డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ఏ బదులు ఉంటారు? సర్కార్ బదులు. మీరు డిఫరెంట్గా ఆలోచిస్తారో లేదో నేను ఇంకొకటి అడుగుతా. మీ నిర్మల మేడం ఉంది, ఉన్నారా లేదా? ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం కాబట్టి మేడం పేరు తీసుకుంటాను. నిర్మల మేడంకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది? ఏంటంటే ఆమె మంచం మీద పడుకుంటే మంచం కింద శబ్దం అవుతుంది ప్రతిరోజు. అయ్యి నిద్ర పడతలేదు. పెద్ద సమస్యనే కదా. నిద్ర పట్టకపోతే ఏమవుతుంది? మైండ్ అంతా అదవుతుంది, తిండి సరిగా పోదు, చాలా సమస్య. నిర్మల మేడం యశోద హాస్పిటల్కి పోయింది. ఎక్కడికి పోయింది? యశోద హాస్పిటల్ పోతే వాళ్ళు దొరికింది కదా బక్రా అని చెప్పేసి, ఇది చాలా పెద్ద సమస్య, నీకు నిద్ర రాకపోతే కొన్ని రోజుల్లో కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది, నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాము, నీకు ఈ ట్రీట్మెంట్కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి. ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అన్నం వెంబడే నిర్మల మేడం గుండె మీద ఏమన్నది? గుబాల్ అన్నది. ఏమన్నది? గుబాల్. అయితే ఇలాంటి సమస్యకు పరిష్కారం నా జనగాం స్కూల్ పిల్లల దగ్గర పోయి నేను తెలుసుకుంటా అని చెప్పేసి నిర్మల మేడం మీ దగ్గరకు వచ్చి ఏం చేయాలని చెప్పి మిమ్మల్ని అడిగింది. అప్పుడు ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? మంచి ఫుడ్ తీసుకోవాలి, ఇంకా కింద వండుకోవాలి. కాబట్టి మేడంకి 1,00,000 రూపాయలు మీరు మిగిలించిందా లేదా? 1,00,000 రూపాయలు హాస్పిటల్కి ఇవ్వాలా, మీకు ఇవ్వాలా? రేపు తెచ్చిస్తుంది మేడం, మీరు తీసుకోండి ప్లీజ్. ఓకేనా? 1,00,000 రూపాయల కంటే మంచి నాలెడ్జ్ మీకు ఇస్తుంది. కాబట్టి నిర్మల మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, రైట్. ఆ రోజు దేశానికి స్వాతంత్రం రావడం కోసం, బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టడం కోసం వందే మాతరం నినాదం వచ్చింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది, కానీ పర్యావరణానికి ముప్పు ఏర్పడ్డది. ఆ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మీరందరం కూడా పర్యావరణాన్ని అంటే కాపాడుదామన్నారు. గట్టిగా పిడికిలు బిగించి పర్యావరణాన్ని పచ్చని చెట్లు అంటే మంచి చప్పట్లు కొట్టుకుంటాను. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పర్యావరణాన్ని మొక్కలను నాటుదా, మొక్కలను
మొక్కలను జలాన్ని సంరక్షిద్దాం. జలాన్ని తడి చెత్తను పొడి చెత్తను వేరు చేద్దాం. తడి చెత్తను పొడి చెత్తను ఓకే. కాబట్టి మీరందరూ కూడా ఈ పర్యావరణ ఉద్యమంలో భాగస్వాములైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మొక్కల సంరక్షణకు ముందుకు వచ్చిన తమ్ముళ్ళకి, అదేవిధంగా కిచెన్ గార్డెన్ని మన గార్డెన్ అనుకొని అమ్మాయిలు ముందుకొచ్చి వాటిని కూడా మంచిగా మీకు ఈ మధ్యాహ్న భోజనంలా మీరే ఓ సూరకాయ అవి తీసుకొచ్చిస్తే ఆ పచ్చటి పల్సటి పప్పుల సూరకాయలు ఇట్లా చికెన్ ముక్కలాగా అనిపిస్తా మనం వేయాలా వద్దా? దోసకాయలు వేయాలా వద్దా? ఆనపకాయలు వేయాలా వద్దా? మునక్కాడలు వేయాలా వద్దా? టమాటాలు వేయాలా వద్దా? వేయాలంటే ఎన్ని తీసుకురావాలి? కిచెన్ గార్డెన్ నుంచి. కాబట్టి తర్వాత ఈ చెల్లెలు కూడా మంచి మాట్లాడింది, తెలుగులో మంచి మాట్లాడింది. ఇట్లా అమ్మ ఈమె కూడా గట్టిగా నక్షత్ర కోట. వెరీ గుడ్. ఓకే రైట్. మేము 10th లో మంచి చదివిన వాళ్ళకి అట్లా ఇంతకు ముందు స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళని ఏరోప్లేన్ ఎక్కించినాం. ఏరోప్లేన్ ఎక్కాలని ఉందా మీకు ఎవరికైనా? ఎక్కినరా ఎవరైనా ఇంతవరకు? ఎవరైనా ఏరోప్లేన్ ఎక్కినరా? ఎవరికి ఎక్కాలని ఉంది చేయలేపుడు? నువ్వు ఎక్కినావా? అరే వా, వెరీ గుడ్లే. ఎక్కడ పోయినావు? తిరుపతి పోయినా? అరే వా, గట్టిగా చెప్పండి. ఎవరెవరు పోయినా? నేను ఫ్యామిలీ. నేను కూడా ఫస్ట్ తిరుపతి తీసుకుపోతుంటే 10th లో మార్కులు వచ్చిన వాళ్ళు, స్పోర్ట్స్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ దాంట్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు. మీ దాంట్లో కూడా యాక్టివ్గా స్కూల్ లీడర్గా, లీడర్స్కే లీడర్, మీరు అందరూ కూడా లీడర్సే. కానీ ఇట్లాంటి యాక్టివిటీలో ఇప్పుడు ఆ మైక్ సెట్ చేయడంలో ఇట్లాంటిది ఉంటుంది కదా, బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళని మేము రకరకాల హైదరాబాద్ తీసుకెళ్ళడము, ఢిల్లీ తీసుకెళ్ళడము, ఏరోప్లేన్ ఎక్కియడం అలాంటి కార్యక్రమం అంటే విద్యార్థులను ప్రోత్సహించాలని మేము చేస్తూ ఉంటాం. కాబట్టి అట్లా లీడర్షిప్ లో ఉండాలని ఉందా లేదా? పిడికిలు బిగించి చివరగా మాతరం గట్టిగా బయటికి ప్రవేశకులు అందరూ ఉరికి రావాలి. ఓకేనా? రైట్. మాతరం మీతరం మాతరం నవతరం మాతరం యువతరం మాతరం ఈ చిరునవ్వులు చిరకాలం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. నేచర్ మనమందరం ఒకసారి అన్నట్లుగా మనమంతా కూడా ఒక సామాజిక జంతువుల మాదిరిగా మనం అందరం జీవిస్తూ ఉన్నాం, అజ్ఞానంతో జీవిస్తున్నాం మనం. కాబట్టి మనం విజ్ఞానం వైపు వెళ్ళాల్సిన సందర్భం అత్యవసరం వచ్చేసింది. కాబట్టి మనం ఆ దిశగా ప్రయాణం చేయటందుకు మన గైడ్గా నాగేష్ సార్, మాధవరెడ్డి సార్ గారు రావడం మన అదృష్టంగా మనం భావిస్తూ, నేచర్, పోయట్రీ అండ్ హ్యాపీనెస్ ఆర్ ఇంటర్లింక్. మనం ఒక చల్లటి గాలి వచ్చినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది. మనం ఒక పిక్నిక్ వెళ్ళాలనుకుంటాం, మనం ట్రామాలో ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. ఎక్కడికి వెళ్తాం? మనం నేచర్లోకి వెళ్తాం. ఆ నేచర్ని మనమే క్రియేట్ చేసుకుందాం. దానికి అవకాశం కల్పించిన CGRకి సర్వదా నేను కృతజ్ఞరాలని. మనం గత 2 సంవత్సరాల నుండి ఎండాకాలం రాగానే మనం సమ్మర్లో విపరీత ఉష్ణోగ్రతలను నమోదు చూస్తున్నాం. అంటే గత 100 సంవత్సరాలు చూడని ఉష్ణోగ్రతల్ని గత 2-3 సంవత్సరాలను మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అది వాస్తవం కాదా? ఈసారి ఎండలు ఎక్కువ కొట్టలేదా? మిమ్మల్ని సపోర్ట్ చేస్తలేదు. గత 2 సంవత్సరాలు ఎండలు విపరీతంగా ఉన్నాయా లేవా? అంటే మన 50 డిగ్రీల దాకా 50 డిగ్రీలు పైకి పడి కూడా మన ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అంటే గత 100 సంవత్సరాల్లో నమోదు కాని ఉష్ణోగ్రతల్ని మనమే చూస్తున్నాం. అంటే ఆ గౌరవం మనకి దక్కింది అనుకోవాలి. అంటే మన తాత ముత్తాతలు చూడని ఉష్ణోగ్రతల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుండి 2-3 సంవత్సరాల నుండి విపరీతమైన ఏసీలు కొనుక్కుంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఏసీ కనిపిస్తుందా లేదా? కనిపిస్తున్నాయా? మనం ఒక 20-30 ఏళ్ల క్రితం చూసే ఎవరు కూడా ఏసీ కొనుక్కునేవారు కాదు. ఏసీ అనేది ఒక సంపన్న కుటుంబాలు మాత్రమే ఉపయోగించే వస్తువుగా ఉండేది. అదొక విలాస వస్తువుగా ఉన్నటువంటి ఏసీ ఈ రోజు అవసరమైన వస్తువుగా మారిపోవడానికి కారణం ఏంటి?
చెప్పండి కారణం. క్లైమేట్ చేంజ్. సరే, వాతావరణ మార్పులు. ఎందుకు వాతావరణ మార్పులు జరుగుతున్నాయి? చెట్లు పొల్యూషన్. పొల్యూషన్ కి కారణం ఏంటి? ప్లాస్టిక్, చెట్లు నరకడం. అంటే మనం ఒక రకంగా మనమే వాటికి కారణం అవుతున్నాం. అంటే ఎండలు ఎక్కువ కావడానికి, పొల్యూషన్ కోసం, ఓజోన్ పొర నష్టపోవడానికి, అడవులు నరికి మన వాతావరణ మార్పుకి ఎవరు కారణమైనాం? మనమే కారణమైనాం. మరి ఇలాగే చేస్తూ పోతే మన మనుగడ ప్రశ్నార్థకం అయితే కాదా? అవుతుందా? ఎందుకంటే మనం ఇప్పుడు 50 వచ్చే వరకు 50 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతని మనం భరించలేకపోతున్నాం. మరి అలాగే పెరుగుతూ పోతే మనం వడదెబ్బలకి చనిపోవడం, నీళ్లు లేక ఇబ్బంది పడడం, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటామని. మరి వీటన్నిటికీ కారణమైన మనం వీటిని ఏం చేయాలి? వీటిని మళ్ళీ దీన్ని పర్యావరణంలో మార్పు చేయాలంటే మనం అందరం ఏం చేయాలి? పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఎలా చేస్తాం పొల్యూషన్ కంట్రోల్ని? ప్లాస్టిక్ ఒకటేనా ఇంకా ఉన్నా? చెట్లను నాటాలి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఒకవేళ భూతం అయితే ముఖ్యంగా చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెట్లే మనకు ఆక్సిజన్ ఇస్తాయి, వర్షాలను ఇస్తాయి, అన్ని పంటలను ఇస్తాయి. మరి గత 30-40 సంవత్సరాల క్రితం ఎవరైనా మనకు నీళ్లు కొనుక్కుంటామని చిన్నగా చదువుకునేటప్పుడు ఆర్టికల్ చదివేవాళ్ళు. ఎక్కడో 10th ఇంటర్ చదివేటప్పుడు భవిష్యత్తులో వాటర్ కొనుక్కుంటారంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే నీళ్లు తప్పుడు నేను కొంచెం నేను చదివే టైంలో పేపర్లో న్యూస్ కొన్ని ఆర్టికల్స్ వస్తున్నప్పుడు భవిష్యత్ తరాలు వాటర్ కొనుక్కుంటామంటే నాకు ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే మనకు విపరీత వాటర్ కనిపిస్తాయి ఎక్కడ పడితే అక్కడ. చెరువులు, కుంటలు, నదులు పెట్టుకొని నీళ్లు కొనుక్కునే అవసరం వస్తుందా అనుకున్నాం. కానీ ఈరోజు ఎక్కడ చూసినా తండాల ఊర్లో ఎక్కడ చూసినా మనం వాటర్ క్యాన్స్ కొనుక్కుంటలేదా? అంటే దీనికి కారణం ఎవరు? మనమే వాటిని అలా చేసుకోవడానికి, ప్రకృతికి మనం పర్యావరణానికి హాని కలిగించి వాటిని మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంకే 30-40 సంవత్సరాల తర్వాత ఇలాగే మనం ప్రకృతికి హాని చేసి పర్యావరణం దెబ్బతీస్తే మనం కూడా ప్రతిరోజు సిలిండర్ కొనుక్కొని ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఆక్సిజన్ లేకుండా బ్రతకలేం. కాబట్టి మనం ప్రతి క్షణం మనం కూడా పొద్దున్న లేవగానే ప్రతి ఇంటికి కావాల్సిన ఎన్ని లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటే 1 లీటర్ ఆక్సిజన్ కొనుక్కొని మనం బయటకు పోతున్నప్పుడు బ్యాగులలో పెట్టుకొని పోయే పరిస్థితులు వస్తాయి. మరి అలాంటి పరిస్థితులు రాకుండా మనం ఈ పర్యావరణ సమస్యల్ని మనం అరికట్టాలంటే ముఖ్యంగా ఏం చేయాలి? మొక్కల్ని నాటాలి. ఫస్ట్ మొక్కల్ని నాటడంతో సరిపోద్దా? ఏం చేయాలి? పెంచాలంటే సంరక్షించాలి. అవి పెరిగి పెద్దగా మొక్కలుగా మారాలంటే వాటికి మనం నీళ్లు వేయాలి. వాటికి దాంతో పాటు వాటిని ఎరువులు వేయాలి. ఇంకా పిచ్చి మొక్కలు ఇట్లా వాటి తీసేయాలి. వాటి ఒక పద్ధతి ప్రకారం మనం సంరక్షించుకుంటే మొక్క పెరిగి చెట్టుగా మారుతుంది. అలా చేసినప్పుడు ఈ పర్యావరణం మొక్కలు ఎక్కువైనప్పుడే మనకు మన ఆక్సిజన్ సమస్యలు ఏర్పడే, వర్షపాతాలు వస్తుంటాయి. మనకు అన్ని మానవ మనుగడకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాబట్టి మన మొక్క యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నాం. కాబట్టి మన మొక్కల్ని పరిరక్షించాలి, మొక్కల్ని మనం నాటాలి, వాటిని సంరక్షించాలి. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు కల్పించినటువంటి వందే మాతరం ఫౌండేషన్ నుండి వచ్చిన మాధవరెడ్డి గారికి మా పాఠశాల తరఫు నుండి, మన విద్యార్థులు అందరి తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కలబంద మనకి అన్ని రకాలుగా సహాయపడుతుంది. లైక్ ఇప్పుడు మన ఫేస్ మీద పింపుల్స్, మన ఫేస్ కొంచెం ట్యాన్గా ఉన్న దీన్ని మన ఫేస్కి అప్లై చేస్తే గ్లోగా అవుతుంది. అలాగే హెయిర్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని పేస్ట్ మనం హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ సిల్క్ అండ్ స్మూత్ అలాగే హెల్తీగా ఉంటుంది. అలాగే మనకి బాడీలో ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ లైక్ ఏమైనా ఉంటే దీన్ని మనం పేస్ట్గా తీసుకుంటే మన డిసీజెస్ అన్నీ తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.